శాంతి విసిడి నంబర్ 758 విసిడి నంబర్ 758 జరిగిన స్థానం సురుంగా నేపాల్ మురళీ తేదీ 3/1/68 వ్యాఖ్య తేదీ 14/9/2007 प्रातः क्लास है सोमवार का సోమవారం యొక్క ప్రాతः క్లాస్ 3 जनवरी 1968 का जनवरी 3 1968 रिकॉर्ड चला है। मुखड़ा देख ले प्राणी जड़ा दर्पण में పాట నడిచింది ప్రాణి కొద్దిగా అద్దంలో ముఖం చూసుకోండి पाप है कितने पुण्य है कितने देख तेरे जीवन में నీ జీవితంలో పాపాలు ఎన్ని ఉన్నాయి పుణ్యం ఎంత ఉంది చూడండి बच्चों ने गीत का अर्थ सुना। పిల్లలు పాట యొక్క అర్థం విన్నారు इनका अर्थ भी फिर जानना चाहिए कि कितना पाप बच गया है। వీటి అర్థాన్ని కూడా మరి తెలుసుకోవాలి పాపం ఎంతగా మిగిలిపోయి ఉంది पाप थोड़ा बचा होगा तो निशानी क्या होगी? పాపం కొద్దిగానే మిగిలి ఉంటే కనుక గుర్తు ఏమై ఉంటుంది और पाप का बोझा ज्यादा है तो निशानी क्या होगी? మరి పాపపు భారం ఎక్కువగా ఉంటే గుర్తు ఏమై ఉంటుంది पाप का बोझा हल्का हो गया పాప భారం తేలికగా అయిపోయింది तो हल्कापन महसूस होगा। అంటే కనుక తేలికత్వం అనుభవం అవుతుంది खुशी आती जाएगी సంతోషం వస్తూ ఉంటుంది और पाप बढ़ा हुआ है మరి పాపం పెరిగి ఉంటే संगम युग में बाप मिलने के बाद पाप बढ़ना चाहिए घटना चाहिए? సంగమయుగంలో తండ్రి లభించిన తర్వాత పాపం పెరగాల లేదంటే తగ్గిపోవాలా बढ़ना चाहिए। తగ్గిపోవాలి फिर बड़ा हुआ क्यों? మరి ఎందుకని పెరిగి ఉంది क्योंकि भूलें होती है श्रीमत के खिलाफ। ఎందుకు అంటే శ్రీమతానికి వ్యతిరేకంగా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి तो 100 गुना पाप चढ़ता भी है। అందుకని 100 రెట్లు పాపం ఎక్కుతూ కూడా ఉంటుంది और चढ़ने से फिर बोझा बढ़ जाता है। ఎక్కడం వల్ల మరి భారం పెరుగుతుంది बोझा बढ़ जाता है तो भारीपन अनुभव होता है। మరి ఏదైతే పాప భారం పెరుగుతుందో అప్పుడు బరువు అనుభవం అవుతుంది हल्कापन अनुभव नहीं होता है। తేలికత్వం అనుభవం అవ్వదు तो जानना चाहिए कितना पाप बच रहे हैं అయితే తెలుసుకోవాలి పాపాలు ఎన్ని మిగులుతూ ఉన్నాయి और कितने पुण्य जमा हुए हैं। మరి పుణ్యం ఎంతగా జమ అయ్యి ఉంది अर्थात आत्मा को सतो प्रधान बनाने में कितना समय है। అంటే ఆత్మను సతోప్రధానంగా తయారు చేయడానికి సమయం ఎంత ఉంది लंबा समय चाहिए ఎక్కువ సమయం కావాలా या जैसे मुसाफिरी करने के बाद वापस आते हैं లేదంటే ఏ విధంగా అంటే ప్రయాణం చేసిన తర్వాత తిరిగి వస్తారు तो पेड़ रूख घर परिवार नजदीक आता जाता है तो नजदीक दिखाई पड़ता है। మరి చెట్లు ఇల్లు పరివారం దగ్గరగా వస్తూ ఉంటే దగ్గరగా కనిపిస్తూ ఉంటుంది अभी पहुँचे कि पहुँचे ఇక ఇప్పుడు ఇక చేరుకున్నాము ఇక చేరుకున్నాము అనేసి ऐसे लगता है ना। అలా అనిపిస్తుంది కదా तो देखना है कि आत्मा को सतो प्रधान बनने में कितना समय है। అయితే చూడాలి ఆత్మ సతోప్రధానం అవ్వడానికి సమయం ఎంత ఉంది
अभी हम कितना तक पावन बने हैं। ఇప్పుడు మనం ఎంతవరకు పావనంగా తయారయ్యాము? ये समझ तो सकते हैं ना। ఇది అర్థమైతే చేసుకోగలుగుతారు కదా? पावन बने उसकी निशानी क्या होगी? పావనంగా తయారయ్యాము అంటే దానికి గుర్తు ఏమై ఉంటుంది? और ही पतित बने उसकी निशानी क्या होगी? మరి ఇంకా పతితమయ్యాము అంటే దానికి గుర్తు ఏమై ఉంటుంది? पावन बने तो आत्माएं हमारी तरफ खींचेंगी। పావనంగా తయారవుతే కనుక ఆత్మలు మన వైపు ఆకర్షింపబడతాయి. प्योरिटी खींचती है, పవిత్రత ఆకర్షిస్తుంది, यूनिटी बनाती है, సంఘటన తయారు చేస్తుంది. और आत्मा पतित बनी है तो सब दूर 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 करते हैं। మరి ఆత్మ పతితమై ఉంటే అందరూ కూడా దూరం 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 అని దూరం చేస్తూ ఉంటారు. सामने आने वालों की बात है, ఎదురుగా వచ్చేవారి విషయం అయ్యింది. बाकी जो सामने ही नहीं आते, మరి ఎవరైతే ఎదురుగానే రారో, पीछे से ग्लानि सुन करके दूर दूर करते हैं, వెనకాల నుండి గ్లాని విని దూరం దూరం అని చేస్తూ ఉంటారో, उनकी बात अलग। వారి విషయం వేరు. तो ये समझ सकते हैं అయితే ఇది అర్థం చేసుకోవచ్చు कि हम अभी कितना पावन बने हैं। ఏంటంటే ఇప్పుడు మనం ఎంతగా పావనంగా తయారయ్యాము. पूरा पावन बन जाएंगे, पूरी ही पारस बुद्धि बन जाएगी, పూర్తిగా పావనంగా తయారవుతే, పూర్తిగా పారసబుద్ధిగా తయారవుతే, तो जो भी आत्मा नजदीक आएगी, ఏ ఆత్మ దగ్గరగా వస్తుందో, सन्मुख आएगी, సన్ముఖంలో వస్తుందో, क्या महसूस करेगी? ఏం అనుభవం చేసుకుంటుంది? कि हमने तो कुछ और समझा था, మేమైతే ఏమో అనుకున్నాము, देखती तो कुछ और है। మరి చూస్తే కనుక మరో విధంగా ఉంది. फट से आकर्षित हुई, అలా వెంటనే ఆకర్షితం అవుతుంది. जैसे पारस पत्थर का मिसाल है। ఏ విధంగా అంటే పారస్ అనే రాయి ఉదాహరణ ఉంది. लोहे को छुआ तो लोहा भी सोना बन जाता था। ఇనుమును తాకగానే ఇనుము కూడా బంగారంగా తయారవుతూ ఉండేది. चार्ट में कोई लिखते हैं कि हम 2-3 घंटे याद करते हैं, చార్టులో ఒక్కొక్కరు రాస్తూ ఉంటారు, మేము 2-3 గంటలు స్మృతి చేస్తాము. कोई लिखते हैं कि हम 1 घंटा याद करते हैं। ఒక్కొక్కరు రాస్తారు, మేము 1 గంట స్మృతి చేస్తున్నాము. अरे అరే 24 घंटे में 24 గంటల్లో तुम अपने लवली बाप को, మీరు మీ యొక్క ప్రియమైన తండ్రిని, मीठे से मीठे बाप को, అతి మధురమైన తండ్రిని, जिससे दुनिया की सबसे जास्ती प्राप्ति होती है, మరి తన నుండి ప్రపంచంలోనే చాలా ఎక్కువగా ప్రాప్తి కలుగుతుంది, जन्म जन्मांतर की प्राप्ति होती है, జన్మ జన్మాంతరాల ప్రాప్తి కలుగుతుంది, अनेक जन्मों का सुख का वर्षा मिलता है, అనేక జన్మల సుఖం వారసత్వం లభిస్తుంది. उसको 24 घंटे में सिर्फ 1 घंटे याद करते हो। ఆయన్ని 24 గంటల్లో కేవలం 1 గంటయే స్మృతి చేస్తారా? ये तो बहुत कम हुआ। ఇదైతే చాలా తక్కువైపోయింది. याद कम करेंगे तो पाप भी कम कटेंगे। స్మృతి తక్కువగా చేస్తే కనుక పాపాలు కూడా తక్కువగానే తెగిపోతాయి. हैं? ఉమ్, ज्यादा याद करेंगे तो ज्यादा पाप कटेंगे, ఎక్కువగా స్మృతి చేస్తే కనుక ఎక్కువగా పాపాలు తెగిపోతాయి. कम याद करेंगे तो पाप भी कम कटेंगे।
తక్కువ స్మృతి చేస్తే కనుక పాపాలు కూడా తక్కువగానే తెగిపోతాయి. अभी तो पाप बहुत है ना। ఇప్పుడైతే పాపాలు ఎక్కువగా ఉన్నాయి కదా. कितने साल हो गए? ये वाणी तो 68 की। ఎన్ని సంవత్సరాలు గడిచాయి? ఈ వాణి అయితే 68లోనిది. अभी तो 32 साल हुए थे। మరి अभी कितने साल हो गए? అప్పటికైతే 32 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? 70 से ऊपर जा रहे हैं। 70 కన్నా ఎక్కువగానే అవుతున్నాయి. तो पाप घटे हैं, कटे हैं పాపాలు పెరిగాయి या बढ़े हैं? లేదంటే తెగిపోయాయా? बढ़े। పెరిగాయా? पहले के मुकाबले अवस्था ऊंची जाती अनुभव हो रही है మొదటితో పోలిస్తే స్థితి ఉన్నతంగా వెళ్తున్నట్టు అనుభవం అవుతుందా? या नीची जाती अनुभव हो रही है? లేదంటే కిందికి వెళ్తున్నట్లు అనుభవం అవుతుందా? ऊंची जाती हैं? ऊंची जाती अभी अनुभव हो रही है। अभी मना ఇప్పుడు 70 साल में टोटल ఇప్పుడు అంటే టోటల్ గా 70 సంవత్సరాల్లో जब बेसिक में आए थे ఎప్పుడైతే బేసిక్ లో వచ్చారో या जब एडवांस में आए थे లేదంటే ఎప్పుడైతే అడ్వాన్స్ లో వచ్చారో तो अवस्था कैसी थी? అప్పుడు స్థితి ఏ విధంగా ఉండేది? कितना उमंग उत्साह था? ఎంత ఉమంగ్ ఉత్సాహం ఉండేది? पहचान तो सकते हैं। గుర్తించగలుగుతారు కదా. चढ़ती कला की निशानी तो बताई है ना। ఎక్కే కళకు గుర్తు అయితే చెప్పారు కదా. चढ़ती कला तेरे बहाने सर्व का भला। जिसकी चढ़ती कला होगी నీ యొక్క ఎక్కే కళ కారణంగా అందరికీ కూడా మేలు కలుగుతుంది. वो घर में बैठ नहीं सकेगा, क्या करेगा? ఎవరికైతే ఎక్కే కళ ఉంటుందో వారి ఇంట్లో కూర్చోలేకపోతారు. ఏం చేస్తారు? दूसरों का कल्याण करने के लिए, दूसरों की भी चढ़ती कला करने के लिए ఇతరుల కళ్యాణం చేయడం కోసం, ఇతరుల ఎక్కే కళ కూడా చేయడం కోసం निकल पड़ेगा। వెలువడతారు. चढ़ती कला तेरे बहाने सर्व का भला। నీ యొక్క ఎక్కే కళ కారణంగా అందరికీ మేలు కలుగుతుంది. सर्व का भला कर रहे हैं, इससे साबित होता है कि अपना भला हुआ है। అందరికీ మేలు చేస్తున్నారు అంటే దీంతో ఏం రుజువు అవుతుంది అంటే స్వయానికి మేలు కలిగింది. अभी क्या है स्थिति? ఇప్పుడు స్థితి ఏ విధంగా ఉంది చెప్పండి कहते हैं, कोई सुनता ही नहीं। అంటుంటారు. ఎవరు విననే వినరు. अभी तक गिनती का लाइन हो। अच्छा निकलते हैं सेवा में कि थक के बैठ गए। అరే సేవలోకైతే వెళ్తుంటారు కదా, లేదంటే అలసిపోయి కూర్చున్నారా? आत्मा को ही प्राणी कहा जाता है। ఆత్మనే ప్రాణి అంటారు. क्या कहते हैं ना, जैसे प्राण पड़ गए, जान आ गई। అంటుంటారు కదా, ప్రాణం వచ్చేసింది. उमंग उत्साह आता है, कोई हताश हो गया हो और उसको अचानक उमंग उत्साह आता है तो क्या कहते हैं? మరి ఎవరైనా పూర్తిగా నిరుత్సాహపడిపోయారు, వారికి అనుకోకుండా ఎంతో ఉత్సాహం కలిగితే కనుక అప్పుడు ఏమంటారు? जान पड़ गई, ప్రాణం వచ్చేసింది, प्राण आ गए। ప్రాణం లేచి వచ్చింది అలా అంటారు. प्राणी को ही प्राण कहा जाता है। ప్రాణినే ప్రాణం అంటారు. अंग्रेजी में आत्मा को स्पिरिट कहा जाता है। ఆంగ్లేయులో ఆత్మనే స్పిరిట్ అంటారు. क्या कहते हैं? ఏమని అంటారు? स्पिरिट। స్పిరిట్. स्पिरिट से बनता है स्पिरिचुअल। స్పిరిట్ శబ్దంతో స్పిరిచువల్ అనే శబ్దం ఏర్పడుతుంది.
अंदरूनी शक्ति आती है तो कहते हैं आत्मा में स्मृति भर गई। లోపల శక్తి వస్తుంది, అప్పుడు ఆత్మలో శక్తి నిండింది అని అంటారు. जान आ गई। ప్రాణం వచ్చేసింది. अभी बाप कहते हैं हे आत्मा, ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఓ ఆత్మ, अपने से पूछो స్వయాన్ని ప్రశ్నించుకోండి. कि इस समय इस हिसाब से कितने पाप कटेंगे। ఈ సమయంలో ఈ లెక్కతో ఎన్ని పాపాలు తెగిపోతాయి? पाठ से पता पड़ता है। పాత్ర ద్వారా తెలిసిపోతుంది कि ये आत्मा अभी क्या पार्ट बजाती है। ఈ ఆత్మ ఇప్పుడు ఎటువంటి పాత్రను చేస్తుంది. स्वार्थ का पार्ट बजाती है, परमार्थ का पार्ट बजाती है, స్వార్థం పాత్రను చేస్తుందా, పరమార్థ పాత్రను చేస్తుందా, विश्व कल्याण का पार्ट बजाती है, విశ్వ కళ్యాణం పాత్రను చేస్తుందా, या अपने में ही लगी हुई है। లేదంటే స్వయంలోనే ఉందా, స్వయానికి చేసుకోవడంలోనే? पता पड़ता है हम कितने पुण्यात्मा बने हैं। తెలుస్తుంది మనం ఎంత పుణ్యాత్మగా తయారయ్యాము. जिसके पास धन होगा ఎవరి వద్ద ధనం ఉంటుందో वो दूसरों को धन देगा, వారు ఇతరులకు ధనం ఇస్తారు. होगा ही नहीं లేకపోతే కనుక तो देगा कहाँ से। ఎక్కడి నుండి ఇస్తారు? धनवान होगा तो धन देगा, ధనవంతుడు అయ్యి ఉంటే కనుక ధనం ఇస్తారు. शक्तिवान होगा तो शक्ति देगा, శక్తివంతుడు అయ్యి ఉంటే కనుక శక్తి ఇస్తారు. पुण्य आत्मा बना है तो पुण्य किए बगैर रह न सके। పుణ్యాత్మగా తయారయ్యారు అంటే పుణ్యం చేయకుండా ఉండలేరు. कि तो बाप ने समझाया है। ఇదైతే తండ్రి అర్థం చేపించారు. कर्मातीत अवस्था तो अंत में ही होगी, కర్మాతీత స్థితి అయితే అంతిమంలోనే ఉంటుంది. अंत में मन అంతిమంలో అంటే अंत कब, అంతిమం ఎప్పుడు? अंत होगा तब जब राजधानी स्थापन होगी। అంతిమం ఎప్పుడవుతుంది అంటే రాజధాని స్థాపన అయినప్పుడు. तो समझो अंत हुआ। అప్పుడు అంతం అయ్యింది అని అనుకోండి. राजधानी स्थापन हुई और लड़ाई शुरू हो जाएगी। రాజధాని స్థాపన అయ్యింది అంటే మరి యుద్ధం మొదలవుతుంది. तो अंत में कर्मातीत अवस्था होगी। అయితే అంతిమంలో కర్మాతీత స్థితి అవుతుంది. याद करते करते उस समय आदत पड़ जाएगी। స్మృతి చేస్తూ చేస్తూ ఆ సమయంలో అలవాటైపోతుంది. उस समय माने किस समय, ఆ సమయంలో అంటే ఏ సమయంలో? जब विनाश शुरू होगा, दुनिया में हलचल शुरू होगी, ఎప్పుడైతే వినాశనం మొదలవుతుందో, ప్రపంచంలో అలజడి మొదలవుతుందో, तो हमारी आदत पड़ जाएगी याद करने की। అప్పుడు మనకు స్మృతి చేసే అలవాటైపోతుంది. जिसने जितना याद करने की प्रैक्टिस कर ली, ఎవరు ఎంతగా స్మృతి చేసే అభ్యాసం చేశారో वो पुरुषार्थ पक्का हो जाएगा। ఆ పురుషార్థం పటిష్టంగా అవుతుంది. फिर पाप जास्ती कटने लग पड़ेंगे। ఇక పాపాలు ఎక్కువగా తెగిపోవడం మొదలవుతాయి. क्या ఏంటి? अभी याद ऊपर नीचे होती है ఇప్పుడు స్మృతి పైకి కిందికి అవుతుంది. क्योंकि कर्मातीत अवस्था नहीं हुई है। ఎందుకంటే కర్మాతీత స్థితి తయారు కాలేదు. पाप कर्म 63 जन्मों के किए हुए शूटिंग की रील में बार बार सामने आ जाते हैं। 63 జన్మల్లో చేసిన పాపకర్మలు షూటింగ్ యొక్క రీల్లో మాటి మాటికి వస్తూ ఉంటాయి. तो उनका भी कभी अंत होगा या नहीं होगा। అయితే వాటికి కూడా ఎప్పుడో ఒకప్పుడు అంతం అవుతుందా అవ్వవా? होगा। అవుతుంది. तो जो लगन पूर्वक लगे रहेंगे वो जल्दी महसूस करेंगे
మరి ఎవరైతే ఎక్కువగా లవలీనమైపోయి ఉండిపోతారో వారు త్వరగా అనుభవం చేసుకుంటారు. कि अब हमारी याद टिक गई, ఏమంటే ఇప్పుడు ఇక మా యొక్క స్మృతి నిలిచింది, స్థిరమయ్యింది. लगन की अगन जग गई. లగన్ యొక్క అగ్ని మేల్కొంది. जब लगन लग जाती है ఎప్పుడైతే ప్రేమ ఏర్పడుతుందో तो अग्नि, योगाग्नि तीव्र हो जाती है. లగన్ అంటే ఎక్కువగా ప్రేమలో లవలీనమైపో ఉండటం. అయితే ఎప్పుడైతే ఈ విధంగా లగ్నం ఏర్పడుతుందో, లవలీనం అవుతారో, అప్పుడు యోగాగ్ని తీవ్రం అవుతుంది. जैसे सोना होता है, ఏ విధంగా అంటే బంగారం ఉంటుంది, सोने में खाद पड़ी होती है, బంగారంలో కల్తీ ఉంటుంది, तांबे की खाद, चांदी की खाद, రాగి యొక్క కల్తీ, వెండి కల్తీ, और मेटल्स की खाद डाल देते हैं. ఇతర ఇతర మెటల్స్ యొక్క కల్తీ అనేది కలిసి ఉంటుంది. तो जितनी जास्ती खाद होगी, మరి ఎంత ఎక్కువగా కల్తీ ఉంటుందో सोने को अग्नि में तपाया जाता है. మరి బంగారాన్ని అగ్నిలో తపింపజేస్తారు. हल्की अग्नि होगी तो खाद नहीं निकलेगी. अभी योगाग्नि हमारी कैसी है? మరి తేలికైన అగ్ని ఉంటే కనుక కల్తీ తొలగదు. ఇప్పుడు మన యొక్క యోగాగ్ని ఏ విధంగా ఉంది? है? लगन की अगन तीव्र है. हल्की है। अगर तीव्र नहीं है ప్రేమ యొక్క అగ్ని తీవ్రంగా ఉందా? ఒకవేళ తీవ్రంగా లేనట్లయితే क्या ఏంటి? तीव्र नहीं है तो पाप कटेंगे नहीं. తీవ్రంగా లేనట్లయితే పాపాలు తెగిపోవు. जब प्रैक्टिस पक्की पड़ जाएगी, लगन की अगन तीव्र हो जाएगी तो जल्दी जल्दी पाप कटने लग पड़ेंगे. अपनी ही जांच करनी है कि हम कितना बाप की याद में रहते हैं. हल्की है। अगर तीव्र नहीं है क्या ఈ ప్రేమ యొక్క అగ్ని తీవ్రంగా ఉందా? ఒకవేళ తీవ్రంగా లేనట్లయితే तीव्र नहीं है तो पाप कटेंगे नहीं. ఒకవేళ తీవ్రంగా లేనట్లయితే పాపాలు తెగిపోవు. जब प्रैक्टिस पक्की पड़ जाएगी, लगन की अगन तीव्र हो जाएगी तो ఎప్పుడైతే అభ్యాసం పక్కాగా ఏర్పడుతుందో, ఈ ప్రేమ యొక్క అగ్ని తీవ్రమవుతుందో, जल्दी जल्दी पाप कटने लग पड़ेंगे. అప్పుడు త్వర త్వరగా పాపాలు తెగిపోవడం మొదలవుతుంది. अपनी ही जांच करनी है कि हम कितना बाप की याद में रहते हैं. మనం ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటున్నామని స్వయాన్ని పరిశీలించుకోవాలి. अभी पूछा तो कोई ने बताया 1 घंटा, कोई ने बताया 3 घंटा. इसमें गप्पे मारने की बात नहीं है. మరి ఇప్పుడైతే చెప్పారు కదా, ఒకరేమో 2 గంటలు, ఒకరు 3 గంటలు, ఒకరు 1 గంట అని చెప్తున్నారు. ఇందులో గప్పాలు కొట్టే విషయం ఏం లేదు. कोई गप्पा लगा देते हैं. మరి కొందరు గప్పాలు కొడతారు. बाबा हम तो हर समय आपकी ही याद में रहते हैं. బాబా మేమైతే ఎల్లవేళలా కూడా మీ స్మృతిలోనే ఉంటున్నాము. ये तो अपनी जांच अपने आप करनी होती है. ఇదైతే స్వయానికి స్వయమే పరిశీలించుకోవడం ఉంటుంది. बाबा को अपना चार्ट लिख देंगे तो बाबा झट बतावेंगे. మరి బాబాకు చాటు రాసిస్తే కనుక బాబా వెంటనే చెప్పేస్తారు. ये तुम्हारा चार्ट ठीक है या नहीं ठीक है. ఈ మీ యొక్క చాట్ సరిగ్గా ఉందా లేదా అనేసి. आसामी चलन की सर्विस देख మరి నడవడిక యొక్క సర్వీస్ ని చూసి बाबा झट बतावेंगे. సహజంగానే బాబా వెంటనే చెప్పేస్తారు. बार बार याद कईयों की रहती होगी. మరి మాటి మాటికి స్మృతి ఎంతో మందికి ఉండే ఉంటుంది. क्या
लगन लगी हुई होगी तो बार बार भूलते होंगे, फिर बार बार याद करते होंगे। మరి ఒకవేళ ఎక్కువగా ప్రేమ ఉంటే కనుక మరి మాటి మాటికి మర్చిపోతూ ఉంటారేమో, మళ్ళీ మాటి మాటికి స్మృతి చేస్తూ ఉంటారేమో. अरे मैं क्यों भूल गया? అరే నేను ఎందుకు మర్చిపోయాను. जो म्यूजियम व प्रदर्शनी की सर्विस में रहते हैं, ఎవరైతే మ్యూజియం లేదా ప్రదర్శని సర్వీస్ లో ఉంటారో उनकी ऐसी अवस्था होगी। వారిది అటువంటి స్థితి ఉంటుంది. कैसी? ఎటువంటిది? जो सर्विस फील्ड में रहेंगे उनकी ऐसी अवस्था होगी कि बार बार उनको याद आवेगा। ఎవరైతే సర్వీస్ ఫీల్డ్ లో ఉంటారో వారి యొక్క స్థితి అలా ఉంటుంది, వారికి మాటి మాటికి స్మృతి వస్తూ ఉంటుంది. कि मैं क्यों भूल गया? ఏమి నేను ఎందుకని మర్చిపోయాను. एक तो भूल जाने से जिनकी सेवा करते हैं उनके ऊपर असर नहीं पड़ता। ఒకవేళ మర్చిపోతే కనుక ఒకటి ఏంటంటే ఎవరికైతే సేవ చేస్తారో వారిపై ప్రభావం పడదు. सेवा का असर नहीं पड़ता। సేవ యొక్క ప్రభావం పడదు. याद में रह करके सेवा करेंगे तो दूसरे के ऊपर भी असर पड़ता है। స్మృతిలో ఉండి సేవ చేస్తే కనుక ఇతరులపై కూడా ప్రభావం పడుతుంది. दूसरी बात, याद करते करते अपनी प्रैक्टिस पक्की होती है। మరి స్మృతి చేస్తూ చేస్తూ ఉండగా మన యొక్క అభ్యాసం పటిష్టంగా అవుతుంది. और तीसरी बात, మూడో విషయం ఏంటంటే सेवा के फील्ड में रहने से याद जास्ती आती है। घड़ी घड़ी बाबा याद दिलाता है। సేవా ఫీల్డ్లో ఉండటం వల్ల ఎక్కువగా స్మృతి వస్తుంది. బాబా గడియ గడిగా స్మృతినిప్పిస్తూ ఉంటారు. क्यों? ఎందుకని? क्योंकि बाप कहते हैं मैं सबसे उन बच्चों को याद करता हूँ। ఎందుకు అంటే తండ్రి చెప్తున్నారు, నేను సర్వీసేబుల్ పిల్లల్ని గుర్తు చేసుకుంటాను. तो बाप जिन बच्चों को याद करेगा, అయితే తండ్రి ఏ పిల్లల్ని గుర్తు చేసుకుంటారో बच्चे तो याद करते हैं, పిల్లలైతే స్మృతి చేస్తారు. बच्चों की याद तो नंबरवार, పిల్లల స్మృతి అయితే నెంబర్ వైజ్ ఉంటుంది. लेकिन बाप जिन बच्चों को याद करेगा तो उनकी याद क्यों नहीं टिकेगी? మరి తండ్రి ఏ పిల్లలనైతే స్మృతి చేస్తారో మరి వారి యొక్క స్మృతి ఎందుకని నిలవదు? तो मूल बात क्या हुई? అయితే మూల విషయం ఏమయ్యింది? हैं? ब्राह्मणों के जीवन की मूल बात हुई, अगर प्रैक्टिस पक्की करनी है जल्दी, మరి బ్రాహ్మణుల ప్రపంచంలో మూల విషయం ఏంటంటే ఒకవేళ ప్రాక్టీస్ పక్కాగా త్వరగా చేయాలి అంటే तो सदा ईश्वरीय सेवा में प्रस्तुत रहे। ఎల్లప్పుడూ కూడా ఈశ్వరీయ సేవలో ప్రస్తుతమై ఉండాలి, जितना ఉపస్థితులై ఉండాలి. जितना ईश्वरीय सेवा में अपने को अर्पण करते जाएंगे, ఎంతెంతగా ఈశ్వరీయ సేవలో స్వయాన్ని అర్పణ చేసుకుంటూ వెళ్తారో तन से, मन से, धन से, తనువుతో, మనసుతో, ధనంతో, समय संपर्क से, సమయం సంపర్కంతో उतना उतना अवस्था याद की चढ़ती जाएगी। ఎంత చేస్తారో అంతంత స్మృతి యొక్క స్థితి పెరుగుతూ ఉంటుంది. म्यूजियम में तो सारा दिन आना जाना लगा रहता है। మ్యూజియంలో అయితే రోజంతా కూడా వస్తూ వెళ్తూ ఉంటారు. क्या? ఏంటి? अब वो चाहे जड़ म्यूजियम हो అది జడమైన మ్యూజియం కావచ్చు, और चाहे चैतन्य म्यूजियम हो। చైతన్యమైన మ్యూజియం అయినా కావచ్చు. बेसिक में कौन सा म्यूजियम होता है? బేసిక్ లో ఎటువంటి మ్యూజియం ఉంటుంది? जड़ म्यूजियम था। జడమైన మ్యూజియం ఉండేది. चैतन्य बाप कौन है? चैतन्य लक्ष्मी नारायण बनने वाले कौन है? చైతన్యమైన తండ్రి ఎవరు? చైతన్యమైన లక్ష్మీనారాయణలు తయారయ్యేవారు ఎవరు? चैतन्य राम सीता कौन है? చైతన్యమైన రామసీతలు ఎవరు? चैतन्य राधा कृष्ण कौन है? చైతన్యమైన రాధాకృష్ణులు ఎవరు? ये बुद्धि में पक्का पता होता ही नहीं। ఈ విషయం బుద్ధిలో పక్కాగా తెలియనే తెలీదు. और अभी तो మరి ఇప్పుడైతే हम एडवांस में हैं। ఇప్పుడైతే మనం అడ్వాన్స్ లో ఉన్నాము. हमें एडवांस पता लग गया है। మనకి అడ్వాన్స్ గా తెలిసిపోయింది. जो मुख्य पार्टधारी हैं वो यहाँ सच रूपी रंगमंच पर कौन कौन है? ముఖ్యమైన పాత్రధారులు ఎవరైతే ఉన్నారో
వారు ఈ సృష్టి రంగస్థలంపై ఇక్కడ ఎవరెవరయ్యారు? हम उनका परिचय देते हैं మనం వారి పరిచయం ఇస్తున్నాము उस चैतन्य म्यूजियम में। ఈ చైతన్యమైన మ్యూజియంలో. तो बोला అయితే చెప్పారు, म्यूजियम में सारा दिन आवत जावत रहती है। మ్యూజియంలో అయితే రోజంతా కూడా వెళ్తూ వస్తూ ఉంటారు. जरा म्यूजियम में జడమైన మ్యూజియంలో चैतन्य म्यूजियम में ज्यादा आवक जावक होगी। లేదంటే చైతన్యమైన మ్యూజియంలో ఎక్కువగా వెళ్తూ వస్తూ ఉంటారా? चैतन्य में ज्यादा होगी, जड़ में नहीं होगी। చైతన్యంలో ఎక్కువ ఉంటుందా, జడంలో ఉండదా? बेसिक में तो वहाँ बहुत एडवर्टाइजमेंट करते हैं जड़ బేసిక్ లో అయితే అక్కడ ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు म्यूजियम का, జడమైన మ్యూజియానికి సంబంధించి. तब आना जाना होता है। అప్పుడే రావడం వెళ్ళడం ఉంటుంది. और यहाँ మరి ఇక్కడ यहाँ तो कोई यहाँ तो कोई एडवर्टाइजमेंट होता नहीं। ఇక్కడైతే ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ అయితే ఉండదు. फिर भी चैतन्य वाइब्रेशन फेंकता है అయినప్పటికీ చైతన్యంలో వైబ్రేషన్లను వ్యాపింపజేస్తారు. या जड़ वाइब्रेशन फेंकता है। లేదంటే జడం వైబ్రేషన్లు వెదజల్లుతుందా? जड़ मूर्तियाँ जड़ चित्र जो है वो वाइब्रेशन नहीं फेंकते। మరి జడమైన మూర్తులు ఏవైతే ఉన్నాయో మరి జడమైతే వైబ్రేషన్లను వెదజల్లదు. और चैतन्य मूर्तियाँ మరి చైతన్యమైన మూర్తులు चारों तरफ दूर बैठे भी वाइब्रेशन फेंकती हैं। నలువైపులా దూరం కూర్చుని ఉన్నా కూడా వైబ్రేషన్లు వెదజల్లుతూ ఉంటుంది. तो सुबह से शाम तक आना जाना उनके पास लगा रहता है। అందుకని ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా వారి వద్దకు రావడం వెళ్ళడం నడుస్తూనే ఉంటుంది. तो क्या करना चाहिए? बाबा का इशारा क्या है? మరి ఏం చేయాలి? బాబా యొక్క సంకేతం ఏంటి? हैं? सेवा में बिजी रहे? कहाँ सेवा में बिजी रहे? चैतन्य में आना जाना करना। चैतन्य में जहाँ भी म्यूजियम अपने को अनुभव होता हो कि ये म्यूजियम है, మరి చైతన్యంలో ఎక్కడైతే స్వయానికి అనుభవం అవుతుందో ఇది చైతన్యమైన మ్యూజియం అనేసి बाबा का, బాబా యొక్క बाबा ने ये म्यूजियम बनाया है। బాబా ఈ మ్యూజియం తయారు చేశారు. तो उन चित्रों का परिचय देने के लिए प्रस्तुत रहना चाहिए। ఆ చిత్రాల పరిచయం ఇవ్వడానికి ఉపస్థితమై ఉండాలి. वो चित्रों का परिचय देंगे तो लोगों की बुद्धि में जल्दी बैठेगा। ఆ చిత్రాల పరిచయం ఇస్తే కనుక ప్రజల బుద్ధిలో త్వరగా కూర్చుంటుంది. और बिना चित्रों के परिचय देंगे చిత్రాలు లేకుండా పరిచయం ఇస్తే కనుక तो उतना जल्दी बुद्धि में नहीं बैठेगा। అంత త్వరగా బుద్ధిలో కూర్చోదు. 4-5 मुख्य चित्र चाहिए। 4-5 ముఖ్యమైన చిత్రాలు కావాలి. बेसिक नॉलेज जब थी ఎప్పుడైతే బేసిక్ జ్ఞానం ఉండేదో तो भी कितने मुख्य चित्र बताए? అప్పుడు కూడా ముఖ్యమైన చిత్రాలు ఎన్ని చెప్పారు? 4-5 चित्र बताए। 4-5 చిత్రాలు చెప్పారు. बोला म्यूजियम में सारा दिन आना जाना लगा रहता है, మ్యూజియంలో రోజంతా కూడా వెళ్తూ వస్తూ ఉంటారు. परंतु दिल्ली में तो बहुत आते रहेंगे। కానీ ఢిల్లీలో అయితే చాలా మంది వస్తూ ఉంటారు. कब? अभी की बात नहीं बताई। ఎప్పుడు ఇప్పటి విషయం చెప్పలేదు. आते रहेंगे माना कब की बात बताई? వస్తూ ఉంటారు అంటే ఎప్పటి విషయం చెప్పారు? जब कर्मातीत अवस्था होगी ऑटोमेटिक याद पक्की हो जाएगी। ఎప్పుడైతే కర్మాతీత స్థితి అవుతుందో ఆటోమేటిక్ గా స్మృతి పక్కా అయిపోతుందో याद करने का खींच करके याद करने का पुरुषार्थ नहीं करना पड़ेगा। లాగి స్మృతి చేయాల్సిన పురుషార్థం చేయాల్సిన అవసరం పడదో बार बार माया याद में विघ्न पैदा भी नहीं कर सकेगी। మాటి మాటికి మాయ స్మృతిలో విఘ్నాలు కూడా ఉత్పన్నం చేయలేదు. उस समय क्या होगा? అటువంటి సమయంలో ఏమవుతుంది? उस समय दिल्ली के म्यूजियम में बहुत आते रहेंगे। ఆ సమయంలో
ఢిల్లీ యొక్క మ్యూజియంలో చాలా మంది వస్తూ ఉంటారు. बार बार बाबा का परिचय देना पड़ेगा. మాటి మాటికి బాబా పరిచయం ఇవ్వాల్సి పడుతుంది. जो आते रहेंगे ఎవరైతే వస్తూ ఉంటారో उनको बाबा का परिचय देना पड़ेगा. बार बार क्यों? వారికి బాబా పరిచయం ఇవ్వాల్సి పడుతుంది. మాటి మాటికి ఎందుకని? अरे एक बार आ गए, परिचय मिल गया, बुद्धि में बैठ गया, అరే ఒకసారి వచ్చేసారు, పరిచయం ఇచ్చేసారు, బుద్ధిలో కూర్చుంది, तो फिर उनको बार बार परिचय क्यों देना पड़ेगा? మళ్ళీ వారికి మాటి మాటికి పరిచయం ఎందుకని ఇవ్వాల్సి పడుతుంది? नहीं आया समझ. అర్థం కాలేదా? जब प्रत्यक्षता होगी ఎప్పుడైతే ప్రత్యక్షత అవుతుందో, चैतन्य चित्रों की, చైతన్య చిత్రాల ప్రత్యక్షత, उस समय महाभारी महाभारत युद्ध का नजारा होगा ఆ సమయంలో మహాభారత యుద్ధం యొక్క దృశ్యం ఉంటుందా, कि शांति का नजारा होगा? లేదంటే శాంతి కనిపిస్తుందా? हैं? युद्ध का नाम महाभारी महाभारत युद्ध का नजारा होगा. మహాభారత యుద్ధం యొక్క దృశ్యమే ఉంటుంది. उस युद्ध के बीच में बाहर वाले उनका माथा खराब करते रहेंगे ఆ యుద్ధం మధ్యలో బయటి వారు మన బుద్ధిని పాడు చేస్తూ ఉంటారు. और वो अंदर म्यूजियम में आवेंगे तो उनका माथा घुमा देंगे. బయట వారు వారి బుద్ధిని పాడు చేస్తూ ఉంటారు, మరి లోపల వారి మ్యూజియంలోకి వచ్చినప్పుడు మీరు వారి బుద్ధిని త్రిప్పుతూ ఉంటారు. तो बार बार वो बाहर जाएंगे, बार बार अंदर आएंगे, అయితే మాటి మాటికి వారు బయటికి వెళ్తారు, మాటి మాటికి లోపలికి వస్తారు. तो बार बार तुमको అందుకని మాటి మాటికి మీరు समझाना पड़े, परिचय देना पड़ेगा. వారికి అర్థం చేపించాల్సి ఉంటుంది, పరిచయం ఇవ్వాల్సి పడుతుంది. क्या ఏంటి? तो वो अरे इनको इतनी बार समझाते हैं, इनकी बुद्धि बैठता ही नहीं, मरने दो. అరే ఇన్నిసార్లు అర్థం చేపిస్తున్నాం, వీరి బుద్ధిలోనే కూర్చోవట్లేదు, చావనివ్వండి. नहीं, ये कल्याण की भावना नहीं కాదు, ఇది हुई, शुभ भावना नहीं हुई, కళ్యాణ భావన అవ్వలేదు, శుభమైన భావన అవ్వలేదు, शुभ कामना नहीं हुई శుభమైన కామన అవ్వలేదు. कि थोड़ा सा समझा दिया, बात बुद्धि में नहीं बैठी तो जड़ दिया. మరి కొద్దిగా విషయం అర్థం చేపించారు, బుద్ధిలో కూర్చోలేదు, అయితే ఏదో ఒకటి అనేసారు. नहीं, అలా ఉండదు. बार बार उनको समझाना पड़ेगा. మాటి మాటికి వారికి అర్థం చేపించాల్సి పడుతుంది. समझो किसको तुम कहते हो, మరి ఇలా అనుకోండి, ఎవరికైనా మీరు చెప్తున్నారు, विनाश में बाकी 8-9 वर्ष हैं. వినాశనం అవ్వడానికి ఇక 8-9 సంవత్సరాలు ఉన్నాయి. कब की वाणी है? ఇది ఎప్పటి వాణి? 68 की वाणी 8 वर्ष की, 68 की वाणी है. స్టూడెంట్ 68 అన్నారు, 68లోని వాణి. तो 8 वर्ष ही बाकी थे, అయితే 8 సంవత్సరాలే మిగిలాయి, 8-9 वर्ष बाकी थे. 8-9 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. माना सन 76 की बात थी. तो क्या 76లోని విషయం అయ్యింది. सन 76 में विनाश हो गया? అయితే 1976లో వినాశనం అయిపోయిందా? फिर మరి इसलिए बोला అందువల్లే చెప్పారు. समझो, माना అలా అనుకోండి, सब नहीं समझेंगे, అయితే అందరూ అర్థం చేసుకోరు. बाबा जिन बच्चों से विशेष इमर्ज करके बात करते हैं वो तो समझेंगे. బాబా ఏ పిల్లలైతే విశేషంగా గుర్తు చేసుకొని చెప్తున్నారో వారైతే అర్థం చేసుకుంటారు. समझो ఇలా అర్థం చేసుకోండి, इसको तुम कहते हो विनाश में 8-9 वर्ष बाकी है. వినాశనానికి 8-9 సంవత్సరాలు మిగిలి ఉన్నాయని ఎవరికైతే మీరు చెప్తారో, कहते हैं ये कैसे हो सकता है? మరి వారు అంటారు ఇది ఎలా అవ్వగలుగుతుంది? कौन कहता था उस समय? ఆ సమయంలో ఎవరు చెప్పేవారు? ये किसकी बुद्धि में होगा कि 8-9 वर्ष में दुनिया का विनाश हो जाएगा? 8-9 సంవత్సరాల వినాశనం అయిపోతుంది అని ఇది ఎవరి బుద్ధిలో ఉండగలుగుతుంది? ब्रह्मा कुमारी सब कहते थे. బ్రహ్మకుమార్ కుమారిలో అందరూ అనేవారా? पक्का निश्चय पूर्वक. పక్కగా నిశ్చయపూర్వకంగా बाबा कहते थे.
तुम कहते हो। बाबा ने अपनी बात नहीं बताई। మీరు చెప్తారు, బాబా తన విషయం చెప్పలేదు, इनकी बात भी नहीं बताई। వీరి విషయం అని కూడా చెప్పలేదు. कहने वाला कौन है? शिव। చెప్పేవారు ఎవరయ్యారు? శివుడు. शिव ब्रह्मा के मुख से कहते हैं, శివుడు బ్రహ్మ నోటి ద్వారా చెప్తున్నారు. समझो तुम कहते हो మీరు చెప్తున్నారు అనుకోండి. विनाश में 8-9 वर्ष बाकी है। వినాశనానికి तो तुम कह के बाबा ने किस बच्चे की तरफ इंट्रोड्यूस किया होगा? किन 8-9 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. అయితే బాబా ఏ పిల్లల వైపు సంకేతాన్ని ఇచ్చి చెప్పి ఉంటారు? बच्चों की तरफ बोला होगा? ఏ పిల్లల వైపు చూసి చెప్పి ఉంటారు? एडवांस पार्टी के बाद सन 76 में స్టూడెంట్ అడ్వాన్స్ పార్టీ అన్నారు. ब्रह्मा को इन कहते हैं कि तुम कहते हैं? స్టూడెంట్ బ్రహ్మ అన్నారు. బ్రహ్మను వీరు అంటారా, మీరు అంటారా? इन कहते हैं। शिव बाबा शिव की सोल, స్టూడెంట్ వీరు అంటారు అని చెప్పారు. శివ బాబా శివుడి ఆత్మ, ब्रह्मा को यह या इन कहते हैं, इनको। బ్రహ్మను ఇతను ఈయన వీరు అంటారు. వీరికి इन इधर बाजू में कह के इशारा करते हैं, మరి ఇటు పక్క వైపు చూపించి సంకేతాన్ని ఇస్తారా, या सामने तुमको कहते हैं? లేదంటే ఎదురుగా మీరు అని చెప్తారా? बाजू की तरफ इशारा करते हैं। మరి పక్కన ఉన్నట్టు సంకేతాన్ని ఇస్తారు. तो यहाँ तो सामने बोला है। మరి ఇక్కడైతే ఎదురుగా చెప్పారు समझो అనుకోండి. किसको तुम कहते हो विनाश में 8-9 वर्ष बाकी है? మరి ఎవరికైనా మీరు వినాశనానికి 8-9 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి అని तो చెప్పారు. कौन सी आत्माएं रही होंगी जिनके लिए बाबा ने ये स्पेशल बोला? మరి ఏ ఆత్మలు ఉండి ఉంటారు? వారి కోసం బాబా స్పెషల్ గా చెప్పారు. यज्ञ की आदि में आदि पर्या कौन इमर्ज करके बोला इमर्ज करके जिनसे बोला 68 స్టూడెంట్ గుర్తు చేసుకొని చెప్పారు అన్నారు. మరి గుర్తు చేసుకొని ఏ పిల్లలతో చెప్పారు? में तो हो सकता है वो आत्माएं यज्ञ में न हो। మరి 68లో ఆ ఆత్మలు యజ్ఞంలో లేకపోవచ్చు, అలా కూడా అవ్వచ్చు కదా. तो इमर्ज करके बोला तो అయితే గుర్తు చేసుకొని చెప్పారు. 8-9 वर्ष के लिए तुम किसको कहते हो? అయితే 8-9 సంవత్సరాలు అని మీరు ఎవరికైనా చెప్తారు. तो राम वाली आत्मा 8-9 वर्ष के लिए किस आधार पर कहेंगे? మరి రాముడి ఆత్మ అంటే 8-9 సంవత్సరాలు అంటే దేని ఆధారంగా చెప్తారు? कि 8-9 वर्ष में दुनिया का विनाश हो जाएगा। 100% निश्चय बुद्धि होंगे तब तो कहेंगे कि 8-9 సంవత్సరాల వినాశం అవుతుంది అని. అయితే 100% నిశ్చయ బుద్ధి ఉంటేనే కదా చెప్పగలరు. बाबा ने बोला है मुरली में तो सच्चाई बोला होगा। మరి బాబా మురళిలో చెప్పారు అంటే సత్యమే చెప్పి ఉంటారు. इसमें हीला हवाला करके और दुधला भी बोलने की तो बात ही नहीं। क्या बाबा ने जो बोला ब्रह्मा मुख से ब्रह्मम वाक्यम जनार्दन, इसमें हीला हवाला करके और दुधला भी बोलने की तो बात ही नहीं। మరి 100% నిశ్చయ బుద్ధి ఉంటేనే కదా చెప్పగలుగుతారు. ఇందులో అనిశ్చయ బుద్ధిగా ఉండటం, అస్పష్టంగా ఉండే విషయమైతే ఉండదు. क्या बाबा ने जो बोला ब्रह्मा मुख से ब्रह्मम वाक्यम जनार्दनम, బాబా బ్రహ్మ నోటి ద్వారా ఏదైతే చెప్పారో బ్రహ్మం వాక్యం జనార్దనం शास्त्रों में भी पढ़ते सुनते आए శాస్త్రాల్లో కూడా చదువుతూ వింటూ వచ్చాము. है। तो पक्का निश्चय पूर्वक बोलेंगे तो फक्र से बोलेंगे, పక్కా నిశ్చయ బుద్ధి అయి ఉండి చెప్తే గనక గర్వంగా చెప్తాము. और जिनको पक्का निश्चय नहीं होगा ఎవరికైతే పక్కాగా నిశ్చయం ఉండదో वो थोड़ा दुधला दुधला के बोलेंगे, पता नहीं हमारी बात मानेंगे कि नहीं मानेंगे, होगा మరి వారు కొంచెం అస్పష్టంగా చెప్తారు. ఏమో మా మాట ఒప్పుకుంటారో ఒప్పుకోరో, कि नहीं होगा। వింటారో వినరో. तो कौन आत्माएं हुई वो అయితే అటువంటి ఆత్మలు ఎవరయ్యారు? जिनको पक्का निश्चय था कि 77 में, हाँ మరి వారికి పక్కా నిశ్చయం ఉండేది 1976లో. एक तो नारायण बनने वाली आत्मा की बुद्धि में ये पक्का निश्चय रहता है ఒకటేంటంటే నారాయణుడిగా అయ్యే ఆత్మకు ఈ విషయంలో పక్కా నిశ్చయం ఉంటుంది. कि 77 में
ये आसुरी दुनिया खलास हो जाएगी। 1976లో ఈ రాక్షస ప్రపంచం సమాప్తమైపోతుంది. और नई दुनिया का संगठन शुरू हो जाएगा। మరి కొత్త ప్రపంచం సంఘటన మొదలవుతుంది. कहते हैं ये कैसे हो सकता है? అంటుంటారు, ఇలా ఏ విధంగా అవ్వగలుగుతుంది? सुनने वाले क्या कहते हैं? వినేవారు ఏమని అంటారు? ये कैसे हो सकता है? ఇది ఎలా అవ్వగలుగుతుంది? हमारा विचार नहीं है कि इतनी बड़ी दुनिया 1976 में खलास हो जाएगी। ఇంత పెద్ద ప్రపంచం 1976లో సమాప్తం అవుతుంది అంటే మాకు ఈ ఆలోచన అయితే లేదు. फट से कहना चाहिए। వెంటనే తక్షణమే చెప్పాలి. ये हमको ही थोड़े ही बताते हैं कि 10 वर्ष में दुनिया का विनाश हो जाएगा। మరి 10 సంవత్సరాల వినాశనం అయిపోతుంది అని మేమేమైనా చెప్తున్నామా? क्या ठाकुर से कहना चाहिए, फट से कहना चाहिए। గర్వంగా చెప్పాలి, వెంటనే చెప్పాలి. ये तो भगवान वाच है। ఇదైతే భగవాన్ వాచ. क्या ఏంటి? भगवान हमको बताते हैं భగవంతుడు మనకు చెప్తున్నారు 8-10 वर्ष में शायद इस दुनिया का विनाश हो जाएगा। 8-10 సంవత్సరాల్లో ఈ ప్రపంచం వినాశనం అయిపోతుంది. भगवान वाच है ना? భగవాన్ వాచ ఉంది కదా. भगवान वाच है तो जरूर सच्ची ही बात होगी। భగవాన్ వాచ ఉంది అంటే తప్పకుండా సత్యమైన విషయమే అయి ఉంటుంది. इसलिए అందువల్లే बाबा समझाते हैं బాబా అర్థం చేపిస్తున్నారు. कि बाबा बाबा बीच में बोलते रहो మధ్యలో బాబా బాబాని అంటూ ఉండండి. कि हम यह तुमको शिव बाबा की श्रीमत पर बताते हैं। మేము ఇది మీకు శివబాబా శ్రీమతంపై చెప్తూ ఉన్నాము. बताने वाले हम नहीं हैं, చెప్పేవారు మేమేం కాదు. हमको शिव बाबा बताते हैं మాకు శివబాబా చెప్తున్నారు कि ये दुनिया का विनाश 10 वर्ष में हो जाएगा। ఈ ప్రపంచం 10 సంవత్సరాల్లో వినాశనం అయిపోతుంది. क्या होगा? कोई बम फटाका होगा? क्या होगा? ఆ, ఏమవుతుంది? ఏదైనా బాంబు పేలుతుందా? ఏమవుతుంది? 1976 में कोई बम फटाका हो गया क्या? 1976లో ఏమైనా బాంబు పేలిందా ఏంటి? अरे बड़ा बम फटेगा तभी तो दुनिया का धमाका होगा। बिना మరి ఏదైనా పెద్ద బాంబు పేలితే కనుక అప్పుడే కదా ప్రపంచంలో ధమాకా జరుగుతుంది, विनाश होगा बड़ा, పెద్ద వినాశనం అవుతుంది. कि बिना बम्बों के धमाका हो जाएगा। మరి ఎటువంటి బాంబులు లేకుండానే ధమాకా జరిగిపోతుందా? भगवान आया, नई दुनिया की स्थापना करने आया, नया संगठन बनाया ब्राह्मणों का। మరి భగవంతుడు వచ్చారు, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికని వచ్చారు. బ్రాహ్మణుల కొత్త సంఘటన తయారు చేయడానికి వచ్చారు. तो विनाश का काम भी शुरू किया होगा कि नहीं? అయితే వినాశనం కార్యం కూడా మొదలు పెట్టి ఉంటారా, ఉండరా? है? किया ना? మొదలు పెట్టారు కదా. 45 में 1945లో उसका नजारा भी देख लिया ना, हिरोशिमा नागासाकी पर। హిరోషిమా నాగసాకిపై దానికి సంబంధించిన దృశ్యాలు కూడా చూశారు కదా, ప్రభావం. और अभी तो बहुत विशाल तादाद में बड़े बड़े देशों में बने पड़े। ఇప్పుడైతే ఎంతో విశాలమైన సంఖ్యలో పెద్ద పెద్ద దేశాల్లో తయారై ఉన్నాయి. परंतु वो तो वही स्थूल बम्बों की बात। కానీ అవైతే స్థూలమైన బాంబుల విషయం అయ్యింది. क्या ఏంటి? बड़े से बड़ा बम्ब कौन सा है? అతిపెద్ద బాంబు ఏంటి? परमात्मा प्रत्यक्षता बम्ब। वो कौन से सन की बात है? పరమాత్మ ప్రత్యక్షత బాంబు. అది ఏ సంవత్సరంలోని విషయం అయ్యింది? 76 की बात है। 76 విషయం అయ్యింది. पहले बेसिक नॉलेज वालों को किसी को पता नहीं था మొదట బేసిక్ జ్ఞానం వారికి ఎవరికి కూడా తెలిసి ఉండేది కాదు. कि साकार में कोई और भगवान का प्रैक्टिकल डायरेक्ट स्वरूप होगा। అంటే సాకారంలో భగవంతుడి యొక్క పాత్ర మరి మరొకరిది ప్రాక్టికల్ స్వరూపం ఉండి ఉంటుంది అనేసి किसको समझते थे? ఎవరిని అనుకునేవారు? तो ब्रह्मा बाबा को ही समझते थे। వారు బ్రహ్మబాబానే అనుకునేవారు. तो ये बड़े से बड़ा परमात्मा प्रत्यक्षता बम्ब 76 में फट पड़ा। అయితే ఈ అతిపెద్ద పరమాత్మ ప్రతిష్ఠిత బాంబు 1976లో పేలింది. भले 73-74 में భలే 1973-74లో
अव्यक्तवाणी में इशारा भी दिया। అవ్యక్తవాణిలో సంకేతం కూడా ఇచ్చారు. क्या इशारा दिया था? ఏమని ఇషారా ఇచ్చారు? सन 76 को बाप का प्रत्यक्षता वर्ष मनाओ। 1976ను తండ్రి ప్రత్యక్షత సంవత్సరంగా జరుపుకోమన్నారు. लेकिन वो सामान्य रूप से सुनने वालों ने सुन लिया కానీ అది సామాన్యమైన రూపంలో వినేవారు వినేశారు. और समझने वालों ने समझ लिया कि हम बहुत सर्विस करेंगे। మరి అర్థం చేసుకునేవారు అర్థం చేసుకున్నారు, మేము చాలా సర్వీస్ చేస్తాము. हम बड़े बड़े मेले के प्रोग्राम बना रहे हैं ना, 73 से बड़े बड़े मेले मलाकर शुरू हो गए। మరి మేము పెద్ద పెద్ద మేళా ప్రోగ్రాంలు అంటే మెగా ప్రోగ్రాంలు తయారు చేస్తూ ఉన్నారు కదా. 1973 నుండి పెద్ద పెద్ద మేళా ప్రోగ్రామ్స్ మొదలయ్యాయి. तो ये इतने बड़े बड़े मेले हो रहे हैं, अब जल्दी ही बाप की प्रत्यक्षता बहुत सामान्य बात समझ ली। మరి ఇన్ని పెద్ద పెద్ద మేళాలు జరుగుతూ ఉన్నాయి, చాలా త్వరగా తండ్రి ప్రత్యక్షత అవుతుంది అని ఇది ఎంతో సాధారణమైన విషయం అనుకున్నారు. ये नहीं समझा कि कोई प्रैक्टिकल साकार स्वरूप होगा। మరి ఈ విషయం అర్థం చేసుకోలేదు, ఎవరో ఒకరు ప్రాక్టికల్ సాకార స్వరూపం ఉంటారు. और उसके द्वारा ఆయన ద్వారా साकार में शिव बाबा और ब्रह्मा बाबा సాకారంలో శివబాబా మరియు బ్రహ్మబాబా प्रत्यक्ष होकर के पाठ बजाएंगे। ప్రత్యక్షమై పాత్రం చేస్తారు. और वो बात सन 76 में एडवांस पार्टी के द्वारा ब्राह्मणों की दुनिया में మరి ఆ విషయం అడ్వాన్స్ పార్టీలో బ్రాహ్మణ ప్రపంచంలో 1976లో बम फट गया। बड़ी से बड़ा बम कौन सा है? బాంబు పేలింది. परमात्मा प्रत्यक्षता बम। అతిపెద్ద బాంబు ఏంటి? పరమాత్మ ప్రత్యక్షత బాంబు. तुम बताओ, అయితే ये చెప్పండి, बात हम नहीं कहते हैं, ఈ విషయం ఏం చెప్పట్లేదు, भगवान वाच है। భగవాన్ వాచ ఉంది. ये श्रीमत उनकी ही है। ఈ శ్రీమతం వారిదే అయ్యింది. वो गॉड फादर है ही ट्रुथ। ఆ గాడ్ ఫాదర్ సత్యమైన వారే అయ్యి ఉన్నారు. सारी दुनिया झूठों की है, झूठ खंड है। ప్రపంచమంతా అసత్యమైన వారిది, అసత్యమైన ఖండం. ये कोई सच्च खंड सतयुग नहीं है। ఇదేమి సత్యఖండం సత్యుగం కాదు. सारे झूठे हैं। అందరూ అసత్యమైన వారే. और एक शिव बाबा वो हमको बता रहा है कि మరి ఒక్క శివబాబా వారు మనకు చెప్తూ ఉన్నారు, 10 वर्ष में पुरानी दुनिया का विनाश हो जाएगा। 10 సంవత్సరాల్లో పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది. तो पहले तो बाप का परिचय जरूर देना पड़ेगा, वो एक ही सत्य है। అయితే మొట్టమొదట అయితే తండ్రి పరిచయమే తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన ఒక్కరే సత్యమైన వారు, और बाकी सब झूठे हैं। మిగతా వారు అందరూ కూడా అసత్యమైన వారు. लोग वंडर खाएंगे। అరే अरे ప్రపంచం వారికి అద్భుతం అనిపిస్తుంది. అరే इतनी बड़ी दुनिया 8-9 साल में कैसे खलास हो जाएगी? ఇంత పెద్ద ప్రపంచం 8-9 సంవత్సరాల్లో ఏ విధంగా సమాప్తమైపోతుంది? और यही सच्चा बताते हैं और बाकी सब झूठा बताते हैं। మరి వీరే సత్యం అంటున్నారు, మిగతా వారందరూ అసత్యం అని చెప్తున్నారు. नहीं, కాదు, उनको प्रूफ देना चाहिए, వారికి రుజువుని ఇవ్వాలి, याद दिलाना चाहिए। గుర్తు చేపించాలి. ये एटम बम हमारे घर की सजावट के लिए थोड़े ही बने हैं। ఈ ఆటం బాంబులు మన ఇంటిని అలంకరించడం కోసం తయారయ్యాయా ఏంటి? जो चीज बनी है वो उपयोग में आएगी या नहीं आएगी? ఏదైతే వస్తువు తయారయ్యిందో అది ఉపయోగపడుతుందా లేదా? आएगी। ఉపయోగపడుతుంది. तो उपयोग में जब आएगी అయితే ఎప్పుడైతే ఉపయోగపడుతుందో तो वो चाहे 10 साल में उपयोग में आए అది 10 సంవత్సరాల్లో ఉపయోగించినా और चाहे 30 साल के बाद उपयोग में आए, లేదంటే 30 సంవత్సరాల తర్వాత ఉపయోగంలోకి వచ్చినా तो अपना काम करेगी। అది अब తన పని అయితే చేస్తుంది. ये बात दूसरी है कि वो एटम बम स्थूल बाद में छूटेंगे। అయితే ఈ విషయం అయితే వేరే అయ్యింది. ఏంటి? ఆ స్థూలమైన ఆటం బాంబులు తర్వాత వదులుతారు. और सूक्ष्म एटम बम మరి సూక్ష్మమైన ఆటం బాంబ్ पहले तैयार होता है और पहले छूटता है। మొదట తయారవుతుంది, మరి మొదట
వదిలేస్తారు. तो ये बड़े से बड़ा परमात्मा प्रत्यक्षता बम है। అయితే ఇది అతిపెద్ద పరమాత్మ ప్రత్యక్షత బాంబు అయ్యింది. जिसके लिए घोषणा बाबा ने की थी। మరి कौन सी दुनिया के लिए? దానికోసం బాబా ప్రకటించారు. ఏ ప్రపంచం కోసం? बाहर दुनिया के लिए की थी। బయట ప్రపంచం కోసమా? माँ बाबा ने बाहर की दुनिया के लिए समझ लिया, लेकिन वास्तव में बाबा ने बेहद के बाप ने कौन सी दुनिया के लिए? బ్రహ్మ బాబా బయట ప్రపంచం అనేసి అనుకున్నారు, కానీ బాబా బేహద్ బాబా మరి ఏ ప్రపంచం కోసం? बेहद ब्राह्मणों की दुनिया के लिए ये घोषणा की थी బేహద్ బ్రాహ్మణుల ప్రపంచం కోసం ఈ విధంగా ప్రకటించారు. कि बेहद ब्राह्मणों की दुनिया में जो रावण कुंभकर्ण जैसे ढेर के ढेर आकताई ब्राह्मण घुस पड़े हैं। బేహద్ బ్రాహ్మణుల ప్రపంచంలో బ్రాహ్మణులు కుంభకర్ణులు వంటి అనేక మంది ఆకతాయిలు ఎవరైతే దూరిపోయి ఉన్నారో, जिन्होंने ब्रह्मा बाबा जैसी श्रेष्ठ आत्मा का भी हार्ट फेल कर दिया। వారు బ్రహ్మబాబా వంటి శ్రేష్టమైన ఆత్మకు కూడా హార్ట్ ఫెయిల్ చేసేసారు. ये ब्राह्मणों की दुनिया में सन 76 में विनाश शुरू हो जाएगा। మరి ఇది బ్రాహ్మణుల ప్రపంచంలో 76లో వినాశనం మొదలవుతుంది. बड़े से बड़ा धमाका होने वाला है। చాలా పెద్ద ధమాకా జరగనున్నది. तो उसके लिए बाप का परिचय पहले पहले जरूर देना पड़ता है। అయితే దానికోసం తండ్రి పరిచయం మొట్టమొదట తప్పనిసరిగా ఇవ్వాల్సి పడుతుంది. इसलिए बाबा ने कहा है అందువల్లే బాబా చెప్పారు, हर एक चित्र में लिख दो। ప్రతి ఒక్క చిత్రంలో రాయండి. क्या? ఏంటి? जो भी चित्र हम दिखाएं ఏవైతే చిత్రాలు మనం చూపిస్తామో क्या लिख दो? ఏం రాయండి? भगवान वाद। భగవాన్ వాచ. चित्र में लिख दो भगवान वाच। ప్రతి చిత్రంలో భగవాన్ వాచ అని రాయండి. जड़ चित्र में ही लिख दे या चैतन्य चित्रों में लिखा हुआ हो? జడమైన చిత్రంలోనే రాయాలా, చైతన్యమైన చిత్రంలో కూడా రాసి ఉండాలా? है? हाँ, चैतन्य चित्रों का जब परिचय दे చైతన్యమైన చిత్రాల పరిచయం ఎప్పుడైతే ఇస్తారో तो ये बताते जाएं ఈ విషయం చెప్తూ వెళ్ళాలి. इन चित्रों को बनवाने वाला भगवान स्वयं है। ఈ చిత్రాలను తయారు చేసేవారు స్వయంగా భగవంతుడు. वो भगवान ही इन चित्रों के द्वारा संसार में प्रत्यक्ष होता है। ఆ భగవంతుడే ఈ చిత్రాల ద్వారా ప్రపంచంలో ప్రత్యక్షమవుతారు. ये तो एक्यूरेट बतावेंगे। ఇదైతే అక్యురేట్ గా చెప్తారు. हम थोड़े ही जानते थे कि दुनिया खलास होने वाली है और नई दुनिया మనకేమైనా తెలుసా ఏంటి? ప్రపంచం సమాప్తం అవ్వనున్నది, आने वाली है। కొత్త ప్రపంచం రానున్నది అనేసి बाप ने बताया, तब हम श्रीमत पर कहते हैं తండ్రి చెప్పారు. అప్పుడే మనం శ్రీమతంపై చెప్తున్నాము कि 8-9 वर्ष हैं। 8-9 సంవత్సరాలు ఉన్నాయి అనేసి कब कब अखबार में भी डालते हैं। ఒక్కొక్కసారి వార్తాపత్రికల్లో కూడా వేస్తుంటారు. फलाने ने 9-10 वर्ष में दुनिया के विनाश की घोषणा की है। ఫలానా వారు 9-10 సంవత్సరాల్లో వినాశనం అవుతుందని ప్రకటించారు. అలా कहते हैं विनाश जल्दी ही होने वाला है। अब तुम हो बाप के बच्चे। వారు చెప్తున్నారు వినాశనం త్వరగా అవ్వనున్నది అనేసి. ఇప్పుడైతే మీరు తండ్రి యొక్క పిల్లలు, बच्चे भी हो, మరి తండ్రికి పిల్లలు కూడా అయ్యారు, स्टूडेंट भी हो। స్టూడెంట్ కూడా అయ్యారు. प्रजापिता ब्रह्मा कुमार कुमारियां तो बेहद के हैं ना। ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు అయితే బేహద్ కదా. जो घोषणा कर रहे हैं ఏదైతే ప్రకటిస్తున్నారో कि 9-10 वर्ष में दुनिया का विनाश हो जाएगा, 9-10 సంవత్సరాల్లో వినాశనం అయిపోతుంది అనేసి वो प्रजापिता ब्रह्मा कुमार कुमारियां हद के हैं మరి అలా చెప్పే ఆ ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు హద్దులోని వారా या बेहद के हैं? లేదా బేహద్ వారా? बेहद के हैं। బేహద్లోని వారు हद की बातें नहीं करते हैं। హద్దులోని విషయాలు చెప్పరు. ऐसी बातें करते हैं। ఎటువంటి మాటలు మాట్లాడతారు? बेहद का बाप भी बेहद के बच्चों से बेहद की बातें करता है। బేహద్ తండ్రి కూడా బేహద్ పిల్లలతో బేహద్ విషయాలే మాట్లాడతారు. और बच्चे भी మరి పిల్లలు కూడా
बेहद की बातें बेहद में समझाते हैं। బేహద్ విషయాలు బేహద్లో అర్థం చేపిస్తారు. तुम बतावेंगे మీరు చెప్తారు, हम बेहद बाप के बच्चे हैं। మేము బేహద్ తండ్రి పిల్లలం. वही पतित पावन ज्ञान का सागर है। ఆయనే పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు. क्या ఏంటి? कोई भी दीदी दादी दादाएं ये पतित पावन नहीं है। ఎవరు దీదీ దాది దాదాలు పతిత పావనులు కాదు. इनके संग के रंग से कोई भी पतित से पावन नहीं बनेगा। नहीं बनेगा। వీరి సాంగత్య రంగుతో ఎవరు కూడా పతితం నుండి పావనంగా తయారవ్వరు. एक बाप ही है जो पतितों को पावन बनाने वाला है। కేవలం ఒక్క తండ్రియే, ఆయనే పతితులను పావనంగా తయారు చేసేవారయ్యారు. क्योंकि वो कभी पतित नहीं बनता। ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా పతితం అవ్వరు. हैं? ఏంటి क्या प्रूफ है इसका? దీనికి రుజువేంటి? कोई डोंगार पड़े, क्या प्रूफ है इसका कि एक है जो पति से पावन नहीं बनता? क्या बताएंगे? మరి ఎవరైనా ఈ విషయంలో గట్టిగా అన్నారనుకోండి, దీనికి రుజువేంటి? మరి ఒక్కరే పతితుల్ని పావనంగా తయారు చేసేవారు, ఇంకెవ్వరూ అవ్వలేరు అనేసి అన్నారనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? बताओ, उस एक का ही यादगार है। చెప్పండి. కేవలం ఆ ఒక్కరికే స్మృతి చిహ్నం ఉంది. जो शिव के मंदिर बने हुए हैं, ఏవైతే శివుని మందిరాలు తయారై ఉన్నాయో उन मंदिरों में शिवलिंग जो रखा हुआ है ఆ మందిరాల్లో ఏదైతే శివలింగం పెట్టి ఉందో वो एक ही की यादगार है। అది కేవలం ఒక్కరికి స్మృతి చిహ్నమే అయ్యింది. कि उसने पहले पहले साकार जिसमें प्रवेश किया उसके द्वारा काम इंद्रिय पर जीत पाई। ఆయన మొట్టమొదట ఏ సాకారంలో ప్రవేశించారో ఆయన ఆ కామేంద్రియంపై విజయాన్ని సాధించారు. अमरनाथ में यात्रा करने जाते हैं ना, అమర్నాథ్ కి యాత్ర చేయడానికి వెళ్తారు కదా, कहते हैं बर्फ का लिंग देखा। చెప్తారు మంచి లింగం చూసాము. अब लिंग भी कोई बर्फ का होता है क्या? ఇప్పుడు లింగం కూడా మంచిది ఉంటుందా ఏంటి? है? अमरनाथ में बर्फ का लिंग खड़ा देखा। अरे అమర్నాథుల్లో మంచు లింగం నిలబడి ఉన్నట్టుగా, అంటే నిలువుగా ఉన్నట్లుగా చూశారు. అరే लिंग जब खड़ा होता है तो गर्मी होती है या ठंडा होता అరే है? లింగం నిలబడి ఉంది అంటే వేడి ఉంటుందా చలి ఉంటుందా? गर्मी होती है। వేడి ఉంటుంది. तो हद की बात है, बेहद की बात है। అయితే హద్దు విషయమా బేహద్దు విషయమా? ये बेहद समझने की बात है ఇది బేహద్దు అర్థం చేసుకునే విషయం అయ్యింది. कि योग बल से कर्मेंद्रियां ठंडा शीतल हो जाएंगी। యోగ బలంతో కర్మేంద్రియాలు శీతలమవుతాయి. तो कोई की तो शीतल हुई होंगी पहले। అయితే ఎవరిదో ఒకరిది మొదట శీతలం అయ్యి ఉంటుంది కదా. जो अपनी कर्मेंद्रियों को पहले पहले जीतता है ఎవరైతే తన కర్మేంద్రియాలను మొట్టమొదట కర్మేంద్రియాలపై విజయం పొందుతారో उसका नाम शिव शंकर भोलेनाथ। भोलेनाथ कहा जाता है। ఆయన్నే శివశంకర భోలేనాథుడు అనేసి అంటారు. शिव के साथ शंकर का ही नाम जोड़ा जाता है శివుడితో పాటుగా శంకరుడి పేరునే జోడించడం జరుగుతుంది. और कोई 33 करोड़ देवताओं का नाम नहीं जोड़ा जाता है। మిగతా ఏ 33 కోట్ల దేవీ దేవతల పేర్లను జోడించడం జరగదు. तो वही एवर प्योर परम पिता परमात्मा शिव है మరి ఆయనే ఎవర్ ప్యూర్ సదా పావనుడు పరంపిత పరమాత్మ శివుడయ్యారు. जो शंकर में प्रवेश करके ఆయన శంకరుల్లో ప్రవేశించి सारी दुनिया की विषय वासनाओं को संग के रंग से पी जाता है। ప్రపంచంలోని విషయ వాసనలన్నీ కూడా సాంగత్య రంగుతో త్రాగేస్తారు. वही एक पतित पावन है। ఆయన ఒక్కరే పతిత పావనుడు. एक पतित पावन है, उसे बिंदी कहेंगे या साकार में कहेंगे? ఒక్కరే పతిత పావనుడు. ఆయన్ని బిందువు అంటారా లేదంటే సాకారంలో అంటారా? बिंदी 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 कौन सी बिंदी पतित पावन है, कैसे पहचानेंगे? బింది 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 బిందువు. మరి ఏ బిందువు పతిత పావన? ఏ విధంగా గుర్తిస్తారు?
बिंदी तो सब एक जैसी मालूम पड़ेंगी। మరి బిందు బిందు అంటే అన్నీ కూడా చూడడానికి ఒకే విధంగా కనిపిస్తాయి. बिंदी जब मूर्ति में मूर्त में पार्ट बजावे బిందువు ఎప్పుడైతే మూర్తిలో పాత్రను చేస్తుందో तब पता चले అప్పుడు తెలుస్తుంది कि ये चैतन्य मूर्ति है। చైతన్యమైన మూర్తి चैतन्य कर्मेंद्रियों द्वारा ऐसा पार्ट बजाती है, చైతన్యమైన కర్మేంద్రియాల ద్వారా అటువంటి పాత్రను ఆత్మ చేస్తుంది. ऐसा पार्ट और दुनिया में कोई बजा ही नहीं सके, जिसकी यादगार मंदिरों में అటువంటి పాత్రను ఇంకా ఎవ్వరూ కూడా పాత్రను అభినయించలేరు. దానికి స్మృతిచిహ్నమే మందిరాల్లో रखी हुई है। పెట్టి ఉంది. बाप कहते हैं तुम सब पार्वतियां, తండ్రి చెప్తున్నారు మీరందరూ పార్వతులు. कोई एक पार्वती की बात नहीं है। కేవలం ఒక్క పార్వతి విషయం కాదు. मना जो भी बच्चे बाप के कनेक्शन में आते हैं, అయితే పిల్లలు ఎవరైతే తండ్రి కనెక్షన్ లో వస్తారో संबंध में आते हैं, సంబంధంలోకి వస్తారో वो पतित से पावन बनते వారు हैं। संघ के పతితం నుండి పావనమవుతారు. रंग में आने से ही पतित से पावन बनते हैं, సాంగత్య రంగులోకి రావడం వల్లనే పతితం నుండి పావనంగా తయారవుతారు. और संघ के रंग में आने से ही पावन से पतित बनते మరి हैं। సాంగత్య రంగులోకి రావడం వల్లనే పావనం నుండి పతితంగా కూడా అవుతారు. अनेकों के संघ के रंग में आने से वैश्य बनते हैं, అనేకుల సాంగత్య రంగులోకి రావడం వల్ల వేశ్య అవుతారు, पतित बनते हैं। పతితం అవుతారు. एक के संघ के रंग में आने से पावन बनते हैं। ఒక్కరి సాంగత్య రంగులోకి రావడం వల్ల పావనమవుతారు. पहले ये बात पक्का कराओ మొదట ఈ విషయం పక్కా చేపించండి. क्या ఏంటి कि एक ही पतित पावन है, ఏంటి ఒక్కరే పతిత పావనుడు. और ये ढेर के ढेर जो गुरु बन करके बैठे हैं, शिवो हम कह के बैठ जाते మరి हैं। ఎంతో మంది గురువుగా అయి కూర్చున్నారో శివోహం అని చెప్పి కూర్చుంటారో शिवो हम శివోహం ब्रह्मास्मि, బ్రహ్మాస్మి मैं ब्रह्मा हूँ। నేనే బ్రహ్మను. ये ढेर के ढेर पतित पावन नहीं हो మరి सकते। ఇలా అనేక మంది పతిత పావనులు అవ్వలేరు. अनेकों से दुनिया पतित बनी है, अनेकों के संग के रंग से। అనేకుల సాంగత్య రంగుతో ప్రపంచం పతితమైపోయింది. और एक के संग के रंग से మరి ఒక్కరి సాంగత్య రంగుతో पावन बनती है। పావనంగా తయారవుతుంది. तो पहले ये बात पक्का करके फिर आगे बढ़ाना चाहिए। అయితే మొదట ఈ విషయాన్ని పక్కగా చేసి ఆ తర్వాత ముందుకు వెళ్ళాలి. यही बात बुद्धि में नहीं बैठती है, ఈ విషయమే బుద్ధిలో కూర్చోదు. यही बात पक्की बुद्धि में नहीं बैठती है। क्या ఈ విషయమే పక్కాగా బుద్ధిలో కూర్చోదు. ఏంటి कि वो एक साकार कौन सा है ఒక్క సాకారుడు ఎవరయ్యారు? जिसमें परमपिता परमात्मा प्रवेश करके ఆయనలో పరంపిత పరమాత్మ ప్రవేశించి संग के रंग से पतितों को पावन बनाते हैं। नई बुद्धि में बैठती है, సాంగత్య రంగుతో పద్ధతులను పావనంగా తయారు చేస్తారు. బుద్ధిలో కూర్చోదు. तो फिर ग्लानि करते हैं। అందుకని మరి గ్లాని చేస్తారు. फिर बजाय सत्युग के आदि में ले जाने के మరి సత్యుగమాదిలోనికి తీసుకు వెళ్ళడానికి బదులుగా आदि पिता समझने के, ఆదిపిత అని అర్థం చేసుకోవడానికి బదులుగా आदि देव समझने के ఆదిదేవుడు అని అర్థం చేసుకోలేకుండా क्या समझते हैं? ఏమని అనుకుంటారు? कलयुग के अंत में पैदा होने वाला, कलंकों को धारण करने वाला కలియుగ అంతిమంలో జన్మ తీసుకునే కలంకాలను ధారణ చేసే कलंकीधर है। కలంకీధరుడు అనుకుంటారు. क्या ఏంటి ग्लानि करने लग पड़ते हैं। గ్లాని చేయడం మొదలు పెడతారు. ఓం శాంతి. విసిడి నంబర్ 758, విసిడి నంబర్ 756. జరిగిన స్థానం సురుంగా, నేపాల్. మురళీ తేదీ 3/1/68. వ్యాఖ్య తేదీ 14/9/2007. में बैठती है तो फिर ग्लानि करते हैं। फिर बजाय सत्युग के आदि में ले जाने के, आदि पिता समझने के, आदि देव समझने के क्या समझते हैं? कलयुग के अंत में पैदा होने वाला, कलंकों को धारण करने वाला कलंकीधर है। क्या
ग्लानि करने लग पड़ते हैं। అయితే గ్లాని చేయడం మొదలు పెడతారు. शिव बाबा ने कहा है శివబాబా చెప్పారు, यादव कौरव आदि विनाशकाले विपरीत बुद्धि యాదవులు కౌరవులు మొదలుగున వారు వినాశన కాలంలో విపరీతమైన బుద్ధి विनश्यति। వినశ్యంతి. क्या कहा शिव बाबा ने? శివబాబా ఏం చెప్పారు? विनाश क्या अभी शिव बाबा आया हुआ है, कहते हैं 9-10 वर्ष में पुरानी दुनिया का विनाश होने वाला है। ఏంటి ఇప్పుడు శివబాబా వచ్చి ఉన్నారు, ఏం చెప్తున్నారు? 9-10 సంవత్సరాలలో వినాశనం జరగనున్నది, नई दुनिया की स्थापना होने वाली है। కొత్త ప్రపంచం స్థాపన అవ్వనున్నది. लेकिन जो यादव और कौरव कुल के होंगे కానీ ఎవరైతే యాదవులు మరియు కౌరవ కులం వారు ఉండి ఉంటారో विनाश तो होने वाला है, వినాశనం అయితే జరగనున్నది. लेकिन किसका विनाश होने वाला है? కానీ ఎవరి వినాశనం జరగనున్నది? जो यादव कुल के हैं, बाहर की दुनिया में अंदर की दुनिया में, ब्राह्मणों की अंदर की दुनिया में जो यादव कुल के हैं, ఎవరైతే యాదవ కులం వారు ఉన్నారో, మరి యాదవ్ కులం వారు అంటే ఎక్కడి వారు? బ్రాహ్మణ సంగమయుగ ప్రపంచంలోనే ఎవరైతే యాదవ్ కులం వారు ఉన్నారో, क्रिश्चियन है, इस्लामी है, క్రిస్టియన్లు ఉన్నారు, ఇస్లామీలు ఉన్నారు, बौद्धि है, బౌద్ధీలు ఉన్నారు, ये सब यादव हैं। వీరందరూ యాదవులయ్యారు. यदुवंशी हैं, बड़े हट्टे कट्टे मोटे ताजे हैं। యదువంశీయులయ్యారు, ఎంతో హుందాగా ఉంటారు, ఎంతో లావుగా ఉంటారు, है कि नहीं? స్ట్రాంగ్ గా और ఉంటారు. ये बड़ी बड़ी विशाल संपत्ति वाले हैं। మరి ఉన్నారా లేరా? చాలా ఎక్కువ విశాలమైన సంపద కలిగిన వారై ఉంటారు. भारतवासियों के पास इस समय ज्यादा धन दौलत है या विदेशियों के पास ज्यादा धन दौलत है? ఈ సమయంలో భారతవాసీల వద్ద ఎక్కువగా ధన సంపద ఉందా, లేదంటే విదేశీయుల వద్ద ఎక్కువగా ధనం సంపద ఉందా? बड़े बड़े महलमाड़ियां अटारियां किसके पास हैं? పెద్ద పెద్ద భవనాలు బిల్డింగ్లు ఎవరి వద్ద ఉన్నాయి? इस्लामियों के पास, बौद्धियों के पास, ఇస్లామీల వద్ద, బౌద్ధీల వద్ద, क्रिश्चियंस के पास। క్రిస్టియన్ల వద్ద ఉన్నాయి. भले वो मेहनत करते हो या न करते हो, फिर भी వారు భలే శ్రమించినా శ్రమించకపోయినా కూడా, फिर भी उनके पास है। అయినా కూడా వారి వద్ద ఉన్నాయి. तो ये यादव और भारतवासी कौरव, మరి ఈ యాదవులు మరియు భారతవాసి కౌరవులు, कौरव माने కౌరవులు అంటే कौ माना कौआ, కౌ అంటే కాకి, कौए की तरह काव 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 बहुत करते हैं। కాకి వలె కావు 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 అని ఎక్కువగా అంటూ ఉంటారు. कि हम 5 वर्ष की प्लानिंग में, 5 वर्ष की प्लानिंग बनाते हैं ना, మేము 5 సంవత్సరాల ప్లానింగ్ లో పంచవర్ష ప్రణాళిక తయారు చేస్తారు కదా. हर 5,000 वर्ष के बाद बनाते हैं ना। ప్రతి 5 సంవత్సరాల తర్వాత తయారు చేస్తారు కదా. तो कहते हैं काव काव बहुत करते रहते हैं। అయితే చెప్తుంటారు కావు కావు అని ఎక్కువగా చెప్తూ ఉంటారు. कि हम 5 वर्ष के अंदर जो 5 ईयर प्लान है उसमें हम राम राज्य लाके दिखा देंगे। 5 సంవత్సరాల లోపల ఏదైతే ఈ 5 సంవత్సరాల ప్లాన్ ఉందో ఈ లోపలే మేము రామరాజ్యం తీసుకొని చూపిస్తాము, कितने 5 ईयर प्लान हो गए? తీసుకువస్తాము అని అలా చెప్తారు. ఆ విధంగా 5 సంవత్సరాల ప్లాన్ ఎన్నిసార్లు జరుగుతూ వచ్చింది? राम राज्य आया कि और ही ज्यादा रावण राज्य आ गया? రామరాజ్యం వచ్చిందా, ఇంకా ఎక్కువగా రావణ రాజ్యం వచ్చిందా, और ही रावण राज्य आ गया। ఇంకా ఎక్కువ రావణ రాజ్యం వచ్చేసింది. तो बाप कहते हैं ये जो यादव हैं అయితే తండ్రి చెప్తున్నారు, ఈ యాదవులు ఎవరైతే ఉన్నారో, और ये जो कौआ की तरह काव काव करने वाले कौरव हैं, మరి కాకి వలె కావు కావు అనే కౌరవులు ఉన్నారో, रव माना शोरगुल, రవ్ అంటే గోల చేయడం, काव काव बहुत करते हैं, కావు కావు అని ఎక్కువగా అంటూ ఉంటారు. लेकिन 5 स्टार होटल बनाते जाते हैं पैसे के बल पर। కానీ డబ్బుల బలంపై 5 స్టార్ హోటల్ తయారు చేస్తూ ఉంటారు. और उसमें गंद करते रहते हैं। जो जाने वाले होंगे वो इस बात को समझते होंगे। అందులో మురికి చేస్తూ ఉంటారు. ఎవరైతే వెళ్ళేవారు ఉంటారో
వారికి ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది. कैसे कैसे काल गर्ल बुलाई जाती है, మరి ఏ ఏ విధంగా కాలింగ్ గర్ల్స్ ని పిలుస్తూ ఉంటారు, और कैसे कैसे उसमें गंध होता है। మరి ఏ ఏ విధంగా అందులో చెడు జరుగుతూ ఉంటుంది. ये यादव और कौरव विनाश काले विपरीत बुद्धि है। ఈ యాదవులు మరియు కౌరవులు వినాశన కాలంలో విపరీతమైన బుద్ధి ఉన్నవారయ్యారు. विनाश सामने खड़ा है వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. और ब्राह्मणों की संगमयुगी दुनिया में మరి బ్రాహ్మణుల సంగమయుగ ప్రపంచంలో ये जो गंध खाने वाले हैं, ఈ చెడు చేసేవారు ఎవరైతే ఉన్నారో, అంటే వికారాల్లోకి వెళ్ళేవారు ఉన్నారో, विधिचार का यादव और कौरव, ఈ వ్యభిచారం యొక్క మురికి చేసే యాదవులు కౌరవులు ఉన్నారో, इनकी बुद्धि भ्रष्ट हो गई। వీరి బుద్ధి భ్రష్టమైపోయింది. ब्राह्मणों की दुनिया में ही है। బ్రాహ్మణుల ప్రపంచంలోనే ఉన్నారు. भ्रष्ट बुद्धि होने के कारण अब ये विनश्यंती विनश्यंती विनाश को पाने वाले हैं। భ్రష్టమైన బుద్ధి ఉన్న కారణంగా ఇప్పుడు వినశ్యంతి వినాశనాన్ని పొందేవారయ్యారు, नष्ट होने वाले हैं। నష్టం అయ్యేవారయ్యారు. माना इनका पद विनाश को पावेगा, ये అంటే వీరి పదవి వినాశనాన్ని పొందుతుంది, नीच पद पावेंगे తక్కువ పదవిని పొందుతారు, जन्म जन्मांतर। జన్మ జన్మాంతరాలు. आगे चल के शिव बाबा नाम लेते रहेंगे। ముందు ముందు శివబాబా పేరు తీసుకుంటూ ఉంటారు. क्या कहा? कौन ఏమని చెప్పారు? कौरव है కౌరవులు ఎవరయ్యారు? नंबर वार, నంబర్ వైజ్ कौन यादव है नंबर वार, నంబర్ వైజ్ యాదవులు ఎవరయ్యారు? होंगे तो नंबर वार ना, ఉండటం అయితే క్రమానుసారంగానే ఉంటారు కదా, एक जैसे होंगे। లేదంటే అందరూ ఒకేలా ఉంటారా? कौन रावण संप्रदाय है, रावण के सिर दिखाते हैं ना, नंबर 1 सिर। మరి రావణ సాంప్రదాయాలు ఎవరయ్యారు? రావణుడికి తలలు చూపిస్తారు కదా, మొదటి నంబర్ తల, नंबर 2, नंबर 3, नंबर 4। రెండవ నంబర్, మూడవ నంబర్, నాలుగవ నంబర్. कौन रावण है? రావణుడు ఎవరయ్యారు? तो शिव बाबा नाम लेते रहेंगे। అయితే శివబాబా పేరు తీసుకుంటూ ఉంటారు. और तुम बच्चे शिव बाबा का नाम लेते रहो। మరి పిల్లలైన మీరు శివబాబా పేరును తీసుకుంటూ ఉంటారు. घड़ी घड़ी चित्रों पर समझाओ तो शिव बाबा का नाम शिव बाबा ने कहा है। మరి గడియ గడియ చిత్రాలపై అర్థం చేపించినప్పుడు శివబాబా పేరునే శివబాబా శివబాబా అని చెప్పాలి. इसमें बच्चों का ही कल्याण है, शिव बाबा को ही याद करते रहेंगे। ఇందులో పిల్లల కళ్యాణమే ఉంటుంది, శివబాబానే స్మృతి చేస్తూ ఉంటారు. बाप ने जो तुमको समझाया है वो तुम फिर औरों को समझाओ। తండ్రి మీకు ఏదైతే అర్థం చేపించారో అది మళ్ళీ ఇతరులకు అర్థం చేపించండి. तो सर्विस करने वालों का चार्ट अच्छा रहता होगा। అయితే సర్వీస్ చేసేవారి చాట్ మంచిగా ఉండగలుగుతుందేమో. सारे दिन में 8 घंटा सर्विस में बिजी रहना है। రోజంతటిలో కూడా 8 గంటలు సర్వీస్ లో బిజీగా ఉండాలి. क्या कहा? ఏమని చెప్పారు? कर्मातीत अवस्था रहने के लिए क्या जरूरी है? కర్మాతీత స్థితి ఉండటం కోసం తప్పనిసరి ఏమయ్యింది? 8 घंटे पेट की पूजा करने के लिए धंधा करो। 8 గంటలు పొట్టపోషణ కోసం పనులు చేసుకోండి. और 8 घंटे आत्मा मन बुद्धि का अनेक जन्मों का कल्याण करने के लिए। మరి మిగతా 8 గంటలు ఆత్మ మనస్సు బుద్ధి యొక్క అనేక జన్మల కళ్యాణం చేసుకోవడం కోసం. 84 के चक्र में आत्मा आती है ना, అంటే 84 జన్మల చక్రంలోకి ఆత్మ వస్తుంది కదా. तो 84 के चक्र में आत्मा कैसे सुखी रहे उसके लिए पुरुषार्थ करते रहो। 84 జన్మల చక్రంలో ఆత్మ ఏ విధంగా మరి సుఖంగా ఉండాలి, అందుకోసం పురుషార్థం చేస్తూ ఉండండి. 8 घंटा सर्विस करो। 8 గంటలు సర్వీస్ చేయండి. माने आत्मा की भी सेवा 8 घंटा, ये बुद्ध रूपी पेट है ना। అంటే ఆత్మరూపి సేవ కూడా 8 గంటలు. మరి ఇది కూడా బుద్ధి అనేది
పొట్ట కదా, इसके लिए भी कुछ कमाई करना कि नहीं? దీనికోసం కూడా ఎంతో కొంత సంపాదించాలా వద్దా? ये अनेक जन्मों की कमाई है। ఇది అనేక జన్మల సంపాదన అయ్యింది. तो 8 घंटा ईश्वरीय सेवा में दो అందుకని 8 గంటలు ఈశ్వరీయ సేవలో ఇవ్వండి. और 8 घंटा शरीर के पेट की सेवा में दो। మరి 8 గంటలు ఈ శరీరానికి సంబంధించిన ఈ పొట్టపోసణ కోసం ఇవ్వండి. करके 1 घंटा 2 घंटा रेस्ट लेते रहेंगे। కావాలంటే 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకుంటూ ఉండండి. फिर भी बाप कहते हैं 4 घंटे नींद काफी है। అయినప్పటికీ తండ్రి చెప్తున్నారు 4 గంటలు నిద్ర సరిపోతుంది. क्या ఏంటి? सॉलिड नींद अगर आ जाए तो 4 घंटे की नींद 24 घंटे के लिए फ्रेश कर देगी। గాఢమైన నిద్ర ఒకవేళ వస్తే కనుక ఈ 4 గంటల నిద్ర 24 గంటల కోసం ఫ్రెష్ చేసేస్తుంది. फिर भी 7 घंटा तो सर्विस में रहते ही हैं। అయినప్పటికీ 8 గంటలైతే సర్వీసులో ఉండనే ఉంటారు. बोला చెప్పారు. तो समझना चाहिए అయితే అర్థం చేసుకోవాలి. उनके विकर्म बहुत विनाश होते हैं। వారి వికర్మలు ఎంతగానో వినాశనం అవుతూ ఉంటాయేమో. तो 7-8 घंटे ईश्वरीय सेवा में रहें। అంటే ఎవరైతే 7-8 గంటలు ఈశ్వరీయ సేవలో ఉంటారో వారివి. बहुतों को घड़ी घड़ी बाप का परिचय देते होंगे। ఎంతో మందికి గడియ గడియ తండ్రి పరిచయం ఇస్తూ ఉంటారేమో. तो जरूर ऐसे सबसे बच्चे ही कैसे सबसे बच्चे అయితే తప్పనిసరిగా అటువంటి సర్వీసేబుల్ పిల్లలే. ఎటువంటి సర్వీసేబుల్ పిల్లలు? जो 8 घंटा स्थूल पेट के लिए और 8 घंटा మరి ఎవరైతే 8 గంటలు స్థూలమైన పొట్ట కోసం, మరి మిగతా 8 గంటలు जो बुद्ध रूपी पेट है, బుద్ధి రూపి పొట్ట ఏదైతే ఉందో, आत्मा रूपी पेट। ఆత్మరూపి పొట్ట. आत्मा किसे कहा जाता है? ఆత్మ అని దేన్నంటారు? मन बुद्धि को ही तो आत्मा कहा जाता है। మనస్సు బుద్ధినే ఆత్మ అంటారు. तो मन बुद्धि रूपी पेट के लिए 8 घंटा ईश्वरीय सेवा में लगाते हैं। మనసు బుద్ధి రూపి పొట్ట కోసం 8 గంటలు ఈశ్వరీయ సేవలో పెడతారు. वो बच्चे बाप को बहुत प्रिय लगेंगे। అటువంటి పిల్లలు తండ్రికి ఎంతో ప్రియంగా అనిపిస్తారు. बाप देखेंगे ये तो बहुतों का कल्याण करते हैं। తండ్రి చూస్తారు, వీరైతే చాలా మంది కళ్యాణం చేస్తున్నారు. रात दिन यही उनको चिंतन रहता है। పగలంతా రాత్రంతా వారికి ఇదే చింతన ఉంటుంది. किनको? ఎవరికి? बच्चों को 8 घंटा सर्विस करने वाले बच्चों को रात दिन यही चिंतन रहता है। పిల్లలకు, సర్వీస్ చేసే పిల్లలకు రాత్రంతా పగలంతా ఈ చింతనయే ఉంటుంది. कि हम बहुतों का कैसे कल्याण करें। మేము చాలా మంది కళ్యాణం ఏ విధంగా చేయాలి. बहुतों का कल्याण करते हैं, कोई अपना ही कल्याण करते हैं। చాలా మందికి కళ్యాణం చేస్తారు అంటే అర్థం స్వయానికే కళ్యాణం చేసుకుంటారు. क्या ऐसे नहीं कि औरों के कल्याण में लगे रहते हैं तो अपना अकल्याण हो जाएगा। మరి ఇలా కాదు, ఇతరుల కళ్యాణంలో నిమగ్నమై ఉంటే స్వయానికి అకళ్యాణం అవుతుందేమో అనేసి అలా ఏం కాదు. नहीं, अपना भी कल्याण करते हैं। స్వయానికి కూడా కళ్యాణం చేసుకుంటారు. स्कॉलरशिप भी इसमें मिलेगा, ఇందులో స్కాలర్షిప్ కూడా లభిస్తుంది. जो बहुतों का कल्याण करते हो। ఎవరికంటే చాలా మందికి కళ్యాణం చేసేవారికి. ये भी एक पहचान है ఇది కూడా इसकी ఒక గుర్తింపు అయ్యింది. ఎవరిది? है किनकी पहचान है? हैं? ఎవరి గుర్తింపు అయ్యింది? नहीं, स्कॉलरशिप लेने वाले जो 8 हैं, స్కాలర్షిప్ తీసుకునే 8 మంది ఎవరైతే ఉన్నారో, पास विधानर होने वाले, పాస్ విధానర్ అయ్యేవారు ఉన్నారో, जो धर्मराज की सजाएं नहीं खाते हैं, पूछ ధర్మరాజు శిక్షలు स्कॉलरशिप लेने वाले जो 8 हैं, पास विधानर होने वाले, స్కాలర్షిప్ తీసుకునేవారు 8 మంది ఎవరైతే ఉన్నారో, పాస్ విధానర్ అయ్యేవారు ఉన్నారో,
जो धर्मराज की सजाएं नहीं खाते हैं, వారు ధర్మరాజు శిక్షలు పొందరు. पूछते हैं उनकी क्या खास बात है जो 8 की लिस्ट में आ जाते हैं। మరి అడుగుతూ ఉంటారు, మరి 8 లిస్టులో వస్తారు కదా, వారిలో మరి ముఖ్యమైన విశేషత ఏముంటుంది ఏంటి? क्या खास बात बताई మరి ముఖ్యమైన విషయం ఏం చెప్పారు? है? अरे रात दिन वो ईश्वरीय सेवा में लगे रहते हैं। అరే పగలంతా రాత్రంతా వారు ఈశ్వరీయ సేవలోనే నిమగ్నమై ఉంటారు. दिन में तो 8 घंटे सेवा करते ही हैं। రోజంతట్లో 8 గంటలు ఎలాగూ సేవ చేయనే చేస్తారు. क्या इस लौकिक दुनिया में ఏంటి ఈ లౌకిక ప్రపంచంలో कोई दिल लगा के कपड़े की दुकान में कपड़े फाड़ता रहता है, बेचता रहता है, మరి तो ఎవరైనా మనసునంతా కూడా పెట్టి బట్టల దుకాణంలో మరి బట్టలు అమ్ముతూ ఉంటారు, మరి బట్టలు కట్ చేస్తూ ఉంటారు, చింపుతూ ఉంటారు. रात में भी अपनी धोती फाड़ देता है। మరి वो రాత్రిపూట కూడా తన ధోతిని చింపేసుకుంటారు. स्वप्न आते हैं। కలలో అవే వస్తాయి. तो दिन में भी सेवा हुई అయితే రోజంతటిలో కూడా సేవ అయ్యింది, और रात में भी सेवा हुई, तो మరి రాత్రి అంతా కూడా సేవ అయ్యింది. रात दिन लगन लगी पड़ी है। అయితే రాత్రంతా పగలంతా నిమగ్నం అనేది ఉంది, అందులోనే మనసు అనేది ఉంది. ऐसे ही स्कॉलरशिप मिलेगा మరి అలానే స్కాలర్షిప్ లభిస్తుంది. कि रात दिन सर्विस 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 और दूसरा कोई संकल्प संकल्प ही ना आवे। అంటే రోజంతా రాత్రంతా సర్వీస్ సర్వీస్ సర్వీస్, వేరే ఇంకా ఏ సంకల్పం కూడా రాకూడదు. तो को कल्याण करते होंगे, చాలా మందికి కళ్యాణం చేస్తూ ఉండొచ్చు. तुम बच्चों को यही धंधा है। పిల్లలైన మీ యొక్క పని ఇదే, तुम बच्चों को, పిల్లలైన మీ పని. तुम बच्चे कहा तो किसकी तरफ इशारा किया? మీరు పిల్లలు అని ఎటువైపు సంకేతాన్ని ఇచ్చారు? हाँ जरूर बाप के सन्मुख वो 8 थे। बुद्धि में आए होंगे। తప్పనిసరిగా తండ్రి యొక్క సన్ముఖంలో ఆ 8 మంది బుద్ధిలోకి వచ్చి ఉంటారు. ये उनकी पहचान है ఇది వారి గుర్తింపు అయ్యింది, उन 8 की, ఆ 8 మందికి. कि जब से ज्ञान में आए होंगे, ఎప్పటి నుండి జ్ఞానంలోకి వచ్చి ఉంటారో, एडवांस में आए होंगे, जब से बाप को पहचाना होगा, అడ్వాన్స్ లో వచ్చి ఉంటారో, ఎప్పటి నుండి తండ్రిని గుర్తించి ఉంటారో, तो लौकिक परिवार को जैसे भूल गए। లౌకికమైన ప్రపంచాన్ని ఒక విధంగా మర్చిపోయారు. फाइनल पेपर क्या है? ఫైనల్ పేపర్ ఏంటి? नष्ट हुआ स्मृति लब्धा। నష్టో మోహ స్మృతిర్లబ్ధ. देह के संबंधों से बुद्धि हट जाती है దేహం దేహ సంబంధాలతో బుద్ధి తొలగిపోతుంది, और ईश्वरीय संबंध से बुद्धि जुड़ जाती है। మరి ఈశ్వరీయ సంబంధంతో బుద్ధి జోడింపబడుతుంది. तो बच्चों का यही धंधा है, అయితే పిల్లల పని ఇదే అయ్యింది. टीचर बन करके बहुतों को रास्ता बताना है। టీచర్ గా అయ్యి చాలా మందికి మార్గాన్ని చెప్పాలి. पहले तो ये नॉलेज धारण करनी पड़े। మొదటైతే ఈ జ్ఞానం ధారణ చేయాల్సి పడుతుంది. कौन सी नॉलेज? ఎటువంటి జ్ఞానం? कौन सी नॉलेज की बात कर रहे थे इस मुरली में? ఈ మురళిలో ఏ జ్ఞానం విషయం చెప్తూ వచ్చారు? आज म्यूजियम में जो चैतन्य चित्र हैं, అరే మ్యూజియంలో ఏవైతే చైతన్యమైన చిత్రాలు ఉన్నాయో उन चित्रों का परिचय देना। ఆ చిత్రాల పరిచయం ఇవ్వాలి. सामने रह करके परिचय देंगे तो लोग और जल्दी समझेंगे। ఎదురుగా ఉండి పరిచయం ఇస్తే కనుక ప్రజలు ఇంకా త్వరగా అర్థం చేసుకుంటారు. चित्र सामने नहीं है చిత్రం ఎదురుగా లేనట్లయితే, और बिना चित्रों के परिचय देंगे చిత్రాలు లేకుండా పరిచయం ఇస్తే కనుక तो जो श्रुत बुद्धि होंगे वो तो समझेंगे, ఎవరిదైతే తీక్షణమైన బుద్ధి ఉంటుందో వారైతే అర్థం చేసుకుంటారు. बाकी जो साधारण बुद्धि होंगे उनकी समझ में जल्दी नहीं आवेगा। కానీ ఎవరిదైతే సాధారణమైన బుద్ధి ఉంటుందో వారికి త్వరగా అర్థం అవ్వదు. एक तो प्रैक्टिकल प्रूफ भी सामने हो, ఒకటి ప్రాక్టికల్ రుజువు ఎదురుగా ఉండాలి, और दूसरी तरफ समझाने वाला भी सामने हो।
మరొక వైపు అర్థం చేపించేవారు కూడా ఎదురుగా ఉండాలి. तो जल्दी बात समझ में आवेगी ना। అప్పుడు విషయం త్వరగా అర్థమవుతుంది కదా. बोला చెప్పారు, कोई का कल्याण नहीं करते हैं तो समझा जाता है इनकी तकदीर में ही नहीं है। ఎవరి కళ్యాణమైనా చెయ్యనట్లయితే వీరి భాగ్యంలోనే లేదు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ये कौन समझ लेता है? ఇది ఎవరు అనుకుంటారు? हाँ? कोई भी टीचर ये समझ सकता है। ఏ టీచర్ అయినా కూడా ఈ విషయం అర్థం చేసుకోగలుగుతారు. ये स्टूडेंट जो रास्ता बताया है वो रास्ता अपनाता ही नहीं। ఏమనంటే ఏ దారినైతే చెప్పామో ఆ దారిలో ఈ స్టూడెంట్ నడవట్లేదు. और वो कल्याण में लगा हुआ ही नहीं है। చాలా మంది కళ్యాణం చేయడంలోనే లేరు. तो समझा क्या जाता है? అయితే ఏమని అర్థం చేసుకోవడం జరుగుతుంది? इनकी तकदीर में राजयोग से राजाई पाने का है ही नहीं। మరి వీరి భాగ్యంలో రాజయోగంతో రాజ్యం పొందడం లేనే లేదు. बहुत बच्चे तो कहते हैं बाबा हमको नौकरी से छुड़ाओ। చాలా మంది పిల్లలు అంటూ ఉంటారు, బాబా మమ్మల్ని ఉద్యోగం నుండి విడిపించండి. क्या शर्त रखते हैं? ఏం షరతు పెడతారు? हमको इस नौकरी धंधे से छुड़ाओ तो हम ईश्वर सेवा में लग जाएंगे। మమ్మల్ని ఈ ఉద్యోగం ఈ వ్యాపారం నుండి దూరం చేయండి, మేము ఈశ్వరీయ సేవలో ఉండిపోతాము. अरे అరే, ये नौकरी धंधे का जो बंधन डाला है ఈ ఉద్యోగం ఈ పని యొక్క బంధనం ఏదైతే వేసుకున్నారో वो बाबा ने डाला है क्या तुम्हारे लिए? అది మీకోసం బాబా ఏమైనా బంధనం వేశారా? ये पूर्वजन्म ने हमने ही डाला है। లేదంటే పూర్వజన్మల బంధనం మనమే వేసుకున్నామా? कुछ आत्मा ऐसी होती हैं, ऐसा जन्म लेती हैं, ऐसे घराने में जन्म लेती हैं। కొంతమంది ఆత్మలు ఏ విధంగా ఉంటారు, ఎటువంటి జన్మను ఎటువంటి పరివారంలో జన్మ తీసుకుంటారంటే कि उन्हें धन कमाने का कोई चिंता ही नहीं, मुहैया धन है। వారికి ఎటువంటి ధనం సంపాదించాల్సిన అవసరమే ఉండదు, సరిపోయే ధనం ఉంటుంది, कोई फिक्रात नहीं, ఎటువంటి చింతయే ఉండదు, कोई धंधा धोरी आदि करने की नौकरी करने की बिल्कुल दरकार ही नहीं। ఎటువంటి పనులు వ్యాపారాలు ఉద్యోగం చేయాల్సిన అవసరం అస్సలే ఉండదు. तो उन्होंने जो अपना भाग्य बनाया है वो पूर्वजन्म से बनाया है। అయితే వారు తమ భాగ్యం ఏదైతే తయారు చేసుకున్నారో అది పూర్వజన్మల నుండి తయారు చేసుకున్నారా, या बाबा उनका भाग्य बनाते हैं? లేదంటే బాబా వారి భాగ్యం తయారు చేస్తారా? उन्होंने भी बनाया और जो अभी धंधे धोरी में लगे हुए हैं వారే తయారు చేసుకున్నారు, మరి ఇప్పుడు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. उन्होंने भी अपना बंधन अपने आप ही बनाया है। మరి వారు కూడా తమ బంధనాన్ని వారికి వారే వేసుకున్నారు. तो कहते हैं हमको नौकरी धंधे से छुड़ाओ। అయితే చెప్తారు, మమ్మల్ని ఈ ఉద్యోగం పనుల నుండి విడిపించండి, हम इस सर्विस में लग जाएंगे, మరి మేము ये शर्त रखते हैं। ఈ సర్వీస్ లోనే ఉండిపోతాము అని ఇలా షరతు పెడతారు. बाबा भी देखेंगे, क्या देखेंगे? బాబా కూడా చూస్తారు. ఏం చూస్తారు? उनसे पोता मिल मांगेंगे। వారి నుండి పోతా మేలడుగుతారు. बाबा देखेंगे कि इनके पास जो पूंजी है బాబా చూస్తారు, వీరి వద్ద ఏదైతే సంపాదించిన ధనం ఉందో वो बरोबर है। అది नौकरी से या धंधे से जो మరి సరిపడే అంత ఉందా? कुछ भी इन्होंने इकट्ठा किया है మరి ఉద్యోగం ద్వారా పనులు ద్వారా ఏదైతే పోగు చేసుకున్నారో वो इतना इनके पास है कि ब्याज लेते रहें, खाते रहें और आने जाने की ईश्वरीय सेवा में लगाते रहें। మరి ఏదైతే సంపాదించిన ధనం కూడబెట్టిన ధనం ఉందో అది ఇంతగా ఉందా అంటే వడ్డీ తీసుకుంటూ ఉండాలి, తింటూ ఉండాలి, మరి ఈశ్వరీయ సేవలో కూడా వెళ్ళి వస్తూ ఉండాలి. पूरा पोता मिल देंगे तभी तो बाप को पता पड़ेगा। మరి అది పూర్తిగా పోతమేలు ఇస్తేనే కదా తండ్రికి తెలుస్తుంది. तो बाप कह देंगे अच्छा छोड़ दो, लगो इस ईश्वरीय सेवा। అప్పుడు తండ్రి చెప్తున్నారు,
తండ్రికి చెప్పేస్తారు, ఇక సరే మంచిది వదిలేయండి, ఈశ్వరీయ సేవలోనే ఉండండి. तो बोला बरोबर इनकी पूंजी है, అయితే చెప్పారు, తప్పనిసరిగా మరి వీరికి సంపాదించిన ధనం ఉందా, बंधन मुक्त हो सकते हैं, బంధనముక్తులు అవ్వగలుగుతారా? कोई तो बंधन मुक्त भी है। కొంతమంది అయితే బంధనముక్తులు కూడా ఉన్నారు. क्या कोई जरूरी नहीं है कि नौकरी करे, धंधा करे। మరి ఉద్యోగం చేయాలి, పనులు చేయాలి అని ఏమీ అవసరం ఉండదు. तब कहेंगे भले 500 कमाने से 500 रुपया परमाह तुम कमाओ, 8 घंटे देते रहो, उससे तो अच्छा उन कौड़ियों को कमाने से अच्छा क्या है। మరి అంటూ ఉంటారు, ఈ 500 రూపాయలు సంపాదించండి, మళ్ళీ 8 గంటలు సేవ చేయండి, దానికన్నా కూడా 8 గంటలు ఈ ఈశ్వరీయ సేవలో ఉంటే కనుక तुम इसी ईश्वरीय सेवा में लग जाओ, तुमको कोई पैसे की कमाई का बंधन तो మరి ఆ 8 గంటలు ఆ 500 రూపాయలు సంపాదించడం కోసం ఉపయోగించడం బదులుగా, ఆ గవ్వతుల్యమైనవి సంపాదించడానికి బదులుగా ఈ ఈశ్వరీయ సేవలోనే ఉండటం మంచిదిగా. तुमको कोई पैसे की कमाई का बंधन तो है नहीं। ఎందుకంటే వారికి డబ్బులు సంపాదన బంధనం అయితే లేనే లేదు. बहुतों को कल्याण करेंगे। చాలా మంది కళ్యాణం చేస్తారు. अगर बंधन मुक्त हैं तो भी बाबा सर्विसेबल देखेंगे। ఒకవేళ బంధనముక్తులు అయి ఉన్నా కూడా బాబా సర్వీసేబుల్ ఉన్నారా లేరా అని చూస్తారు. ऐसे ही नहीं कह देंगे కేవలం అలా ఊరికినే చెప్పరు. कि नौकरी धंधा छोड़ दो। మరి ఉద్యోగం పనులు వదిలేయండి అనేసి क्या देखेंगे, ఏం చూస్తారు? ये सर्विसेबल हैं, इनकी सर्विस करने की प्रैक्टिस है। వీరు సేవాదారులా, వీరికి సేవ చేసే అభ్యాసం ఉందా, अंदर से लगन है विश्व कल्याण की। విశ్వ కళ్యాణం యొక్క తపన లోపల నుండి ఉందా? अगर ये लगन नहीं है ఒకవేళ ఈ తపన లేనట్లయితే तो कहेंगे तुमको माया खा जाएगी। అప్పుడు ఇక ఏమని చెప్తారు, మిమ్మల్ని మాయ తినేస్తుంది. क्या तुम बेकार बैठेंगे तो ఏంటి మీరు వ్యర్థంగా కూర్చొని ఉంటారు, అప్పుడు वर्कशॉप बन जाएगा। एम्प्टी माइंड किसका वर्कशॉप है? शैतान का वर्कशॉप बन जाता है। सर्विसेबल देखेंगे तो राय देंगे। అయితే ఒకవేళ సర్వీసేబుల్ కానట్లయితే మరి వీరిది వర్క్షాప్ అయిపోతుంది. ఏమైపోతుంది? వీరి యొక్క మైండ్ ఏదైతే ఉందో సైతాన్ యొక్క వర్క్షాప్గా అయిపోతుంది. सर्विसेबल देखेंगे तो राय देंगे। సర్వీసేబుల్ అని చూస్తే కనుక సలహానిస్తారు. सर्विसेबल बच्चों को निशानी क्या होगी? సర్వీసేబుల్ పిల్లల గుర్తులు ఏమై ఉంటాయి? जो सर्विसेबल बच्चे होंगे उनकी क्या निशानी होगी? ఎవరైతే సర్వీసేబుల్ పిల్లలు ఉంటారో వారికి గుర్తులు ఏమై ఉంటాయి? हाँ? बंधन मुक्त होंगे। స్టూడెంట్ బంధనముక్తులు అని చెప్పారు, బంధనముక్తులు అయి ఉంటారా? लॉ की याद रहेंगे? नहीं। స్టూడెంట్ తండ్రి స్మృతిలో ఉంటారు అన్నారు, కాదు नहीं, సేవలో ఉంటారు అని చెప్పారు. స్టూడెంట్ కాదు, सेवा तो बहुत से लगे रहते हैं और डिसर्विस भी करते रहते हैं। అంటే సేవలో అయితే ఎక్కువగానే ఉంటారు కానీ డిసర్వీస్ కూడా చేస్తూ ఉంటారు. मन में आया सोई बोलते रहते, देखते नहीं कि हम श्रीमत के अनुकूल बोल रहे हैं మనసులోకి ఏమి వస్తే అదే మాట్లాడుతూ ఉంటారు, చూడనే చూడరు. या श्रीमत के बरखिलाफ बोल रहे हैं। మేము శ్రీమతానికి అనుకూలంగా మాట్లాడుతున్నామా లేదంటే శ్రీమతానికి విరుద్ధంగా మాట్లాడుతున్నామా అనేసి చూడరు. वो समझते हैं हम सेवा में लगे। వారు ఏమనుకుంటారు, మేము సేవలోనే ఉన్నాము, रिजल्ट कुछ आए या ना आए, రిజల్ట్ ఏమైనా వచ్చినా రాకపోయినా సరే. उनकी निशानी बताइए। అయితే అటువంటి వారికి చిహ్నాలు చెప్పారు. जो सर्विसेबल बच्चे होंगे उनको जहाँ तहाँ बुलाते रहेंगे। ఎవరైతే సర్వీసేబుల్ పిల్లలు అయి ఉంటారో వారిని ఎక్కడికి అంటే అక్కడికి పిలుస్తూ ఉంటారు. यहाँ आकर के सेवा करो, यहाँ आकर के सेवा करो। ఇక్కడికి వచ్చి సేవ చేయండి, ఇక్కడికి వచ్చి సేవ చేయండి. क्या निशानी बताई? చిహ్నం ఏం చెప్పారు? सर्विसेबल बच्चों को जहाँ तहाँ बुलावा आता रहेगा। సర్వీసేబుల్ పిల్లలకు అక్కడికి ఇక్కడికి అలా పిలుస్తూ ఉంటారు. तो समझना चाहिए అయితే అర్థం చేసుకోవాలి, जिसको जास्ती बुलावा आता है सेवा पे फील्ड पे जाने के लिए, మరి ఎవరికి
ఎవరినైతే సేవా ఫీల్డ్లోకి వెళ్ళడం కోసం ఎక్కువగా ఆహ్వానిస్తుంటారో वो हमसे जास्ती कैसा है, हमसे जास्ती सर्विसेबल है। వారు మనకన్నా కూడా ఎక్కువగా ఎటువంటి వారయ్యారు, మనకన్నా ఎక్కువగా సేవాదారులయ్యారు, हमसे जास्ती अच्छा महारथी है। మనకన్నా ఎక్కువగా మహారథులయ్యారు। स्कूल में स्टूडेंट जानते तो है ना, స్కూల్లో స్టూడెంట్కి అయితే తెలిసైతే ఉంటుంది కదా, ये अच्छा स्टूडेंट है, వీరు మంచి స్టూడెంట్, हम डल स्टूडेंट हैं। మేము డల్ స్టూడెంట్, ये अच्छा प्रैक्टिकल में आगे जाता है వీరు ప్రాక్టికల్లో మంచిగా ముందుకు వెళ్తారు, और हमारा प्रैक्टिकल उतना अच्छा नहीं है। మరి మా ప్రాక్టికల్ అంత మంచిగా లేదు। आपस में भी तो पता लग जाता है ना। పరస్పరంలో కూడా తెలుస్తూ ఉంటుంది కదా। तो ये कोई कॉमन सत्संग नहीं है। మరి ఇది సామాన్యమైన సత్సంగమేం కాదు। क्या इसमें सिर्फ बोल बोल करने से कुछ नहीं होता, ఇందులో కేవలం మాటలు చెప్పడం వల్ల ఏమీ జరగదు। यहाँ तो सब प्रैक्टिकल है। ఇక్కడైతే అంతా కూడా ప్రాక్టికల్ ఉంటుంది। भक्ति मार्ग में प्रैक्टिकल नहीं होता, और భక్తి మార్గంలో ప్రాక్టికల్ ఉండదు, ज्ञान मार्ग में सब कुछ प्रैक्टिकल है। మరి జ్ఞాన మార్గంలో అంతా కూడా ప్రాక్టికల్ ఉంటుంది। सत्य माना ही सत्य बोलने वाला, సత్యం అంటేనే సత్యం మాట్లాడేవారు। सत्य किसको कहें, సత్యం అని ఎవరిని అనాలి? जो सच्चा बोलने वाला है वही सत्य है। ఎవరైతే సత్యం మాట్లాడేవారు ఉన్నారో వారే సత్యమయ్యారు। हम श्रीमत पर आपको ये समझाते हैं। మేము శ్రీమతంపై మీకు ఇది అర్థం చేపిస్తున్నాము। हम ये नहीं कहते कि ये बात हम बता रहे हैं तुमको, అయితే మేము ఈ విషయం మీకు చెప్తున్నామని ఇలా మేము చెప్పట్లేదు, ये हमारा ज्ञान है हम तुमको सुना रहे हैं, नहीं। ఇది మా జ్ఞానం మేమే మీకు వినిపిస్తున్నాము అలా కాదు। हमको ईश्वर सुनाने वाला है। మాకు వినిపించేవారు ఈశ్వరుడయ్యారు। ईश्वर की मत तुमको अभी मिलती है। ఈశ్వరుడి మతం మీకు ఇప్పుడు లభిస్తుంది। बाप कहते हैं बच्चे तुमको अभी वापस जाना है। తండ్రి చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళాలి। कहाँ वापस जाना है, ఎక్కడికి తిరిగి వెళ్ళాలి? हैं? वापस जाना है, कहाँ वापस जाना है, తిరిగి వెళ్ళాలి, ఎక్కడికి తిరిగి వెళ్ళాలి? गौरव आत्मा नहीं। यज्ञ के आदि में जिस दुनिया में थे కాదు, యజ్ఞమాదిలో ఏ ప్రపంచంలో ఉండేవారిమో उसी दुनिया में वापस जाना है। ఆ ప్రపంచంలోకే తిరిగి వెళ్ళాలి। कौन सी दुनिया में थे यज्ञ के आदि में, యజ్ఞమాదిలో ఏ ప్రపంచంలో ఉండేవారిమి? हैं? सती हाँ नहीं, यज्ञ के आदि में ब्राह्मणों की जो एडवांस पार्टी अभी है, యజ్ఞమాదిలో ఇప్పుడు ఏదైతే బ్రాహ్మణుల అడ్వాన్స్ పార్టీ ఉందో वो एडवांस पार्टी के बच्चे कहाँ थे, ఆ అడ్వాన్స్ పార్టీ పిల్లలు ఎక్కడ ఉండేవారు? संगम युग के आदि में సంగమయుగం ఆదిలో कहाँ थे, ఎక్కడుండేవారు? राम बाप के साथ ही गए। राम बाप के साथ ही रहेंगे, రాంబాబు తోడుగానే ఉంటారు, वहीं थे, అక్కడే ఉండేవారు, उसी दुनिया में थे, सूर्यवंशी थे। ఆ ప్రపంచంలోనే ఉండేవారు, సూర్యవంశులై ఉండేవారు। कोई ज्यादा नजदीक थे, कोई थोड़े कम नजदीक थे। ఒకరు ఎక్కువగా సమీపంగా ఉండేవారు, మరి ఒకరు కొంచెం దూరంగా ఉండేవారు। सबको वापस जाना है, అందరూ తిరిగి వెళ్ళాలి, उसी दुनिया में वापस जाना है। ఆ ప్రపంచంలోకే తిరిగి వెళ్ళాలి। बाप का घर कौन सा है, తండ్రి ఇల్లు ఏంటి? शांति धाम। शांति देवा कौन है, శాంతి ధామం। శాంతి దేవుడు ఎవరు? एक है शांति देवा, ఒకరు శాంతి దేవ అయ్యారు, एक है सुख देवा। ఒకరు సుఖదేవ అయ్యారు। विष्णु को क्या कहेंगे, सुख देवा। విష్ణువుని ఏమని అంటారు? సుఖదేవ। और शंकर जी को क्या कहेंगे, మరి शांति देव। शांति देवा। శంకర్జీని ఏమని అంటారు? శాంతి దేవ। दुनिया में कुछ भी होता रहे अपने मस्ती में। ప్రపంచంలో ఏం జరుగుతున్నప్పటికీ కూడా తన మస్తీలో మస్తైపోయి ఉంటారు, తన ఆనందంలోనే లీనమై ఉంటారు। पार्वती याद दिलाती है, పార్వతి గుర్తు చేపిస్తూ ఉంటుంది,
अरे इतना दुखी है, इतना परेशान है, कुछ तो रहम करो। అరే ఇంత దుఃఖితులై ఉన్నారు, ఇంతగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, కొంచెమన్నా దయ చూపించు. तो पार्वती वैष्णो देवी అయితే పార్వతి వైష్ణవీదేవి वो सुखधाम में खींचना चाहती, ఆమె సుఖధామంలోకి లాగాలని చూస్తుంది. और वो खींच खींच के कहाँ ले जाते? शांति धाम। शांति धाम में ले जाते। तो మరి ఆయన లాగి లాగి ఎక్కడికి తీసుకొని వెళ్తారు? శాంతిధామానికి తీసుకువెళ్తారు. एक है शांति देवा, एक है सुखदेव। सुखदेव। ఒకరు శాంతిదేవ అయ్యారు, మరొకరు సుఖదేవ అయ్యారు. शास्त्रों में नाम भी तो है सुखदेव శాస్త్రాల్లో సుఖదేవ్ అని పేరు కూడా ఉంది కదా. है? सुखदेव जी। हाँ। सुखदेव जी महाराज। 3 जनवरी 1968 की वाणी का दूसरा पेज। జనవరి 3, 1968 వాణి 3వ పేజీ. अब बेहद का सुख का वर्षा देने वाला बाप आया हुआ है, ఇప్పుడు బేహద్ సుఖం వారసత్వాన్ని ఇచ్చే తండ్రి వచ్చి ఉన్నారు. उससे बेहद के सुख का वर्षा ले लो। ఆయన నుండి బేహద్ సుఖం వారసత్వం తీసుకోండి. क्या? ఏంటి? एक तरफ सुना दिया दुनिया का विनाश होने वाला 8-10 वर्ष में, ఒకవైపేమో వినిపించారు 8-10 సంవత్సరాల్లో ప్రపంచం వినాశనం అవ్వనున్నది. और फिर क्या सुनाते? మళ్ళీ ఏమని వినిపిస్తున్నారు? विनाश तो होने वाला है, వినాశనం అయితే అవ్వనున్నది. लेकिन जो 8-10 वर्ष रहे हैं కానీ ఏవైతే 8-10 సంవత్సరాలు మిగిలి ఉన్నాయో उसमें बेहद का वर्षा ले लो, सुख का। అందులో బేహద్దు సుఖం వారసత్వం తీసుకోండి. है ना? అంటే बाप आया हुआ है नर से नारायण बनाने। తండ్రి నరుడు నుండి నారాయణుడిగా తయారు చేయడానికి వచ్చి ఉన్నారు. ये राजयोग है ना, ఇది రాజయోగం కదా. तो राजयोग से विश्व की बादशाही, विश्व के राजापने की बादशाही मिलती है। రాజయోగంతో విశ్వ చక్రవర్తిత్వం, విశ్వానికే రాజుగా అయ్యే వారసత్వం లభిస్తుంది. जो विश्व का राजा बनेगा वो सबसे जास्ती सुखी रहेगा। ఎవరైతే విశ్వానికే రాజు అవుతారో వారు అందరికన్నా ఎక్కువగా సుఖంగా ఉంటారా? या दूसरे जो प्रजावर्ग में आने वाली आत्माएं होंगी वो ज्यादा सुखी रहेंगी। లేదంటే వేరేవారు అంటే ఎవరైతే ప్రజావర్గంలో వచ్చే ఆత్మలు ఉంటారో వారు ఎక్కువగా సుఖంలో ఉంటారా? कहते हैं आधा में जाम आधा में नहीं। అంటూ ఉంటారు. సగంలో రాజపరివారం, మిగతా సగంలో ప్రజలు పోషింపబడతారు. आधे में राजा रानी और उनका परिवार पलता है। సగంలో రాజు రాణి వారి పరివారం పోషింపబడుతుంది. क्या? ఏంటి? राज परिवार आधे खर्चे में पलता है రాజపరివారం సగం ఖర్చులో పోషింపబడుతుంది. और आधे खर्चे में सारी रैयत पलती है। మరి మిగతా సగం ఖర్చు ప్రజలందరూ పోషింపబడతారు. तो कितना सुख होता होगा। అయితే एक जन्म की बात है ఎంతటి సుఖం ఉండి ఉంటుంది? ఒక్క జన్మ విషయమా या अनेक जन्मों की बात है? లేదంటే అనేక జన్మల విషయమా? अनेक जन्मों की बात है। बाप आकर के అనేక జన్మల విషయము. తండ్రి వచ్చి बेहद का वर्षा देते हैं। బేహద్దు వారసత్వం ఇస్తారు. बेहद का बाप है ना, బేహద్దు తండ్రి కదా. कल्प कल्प में तुमको मिलता ही आया है। కల్పకల్పంలో మీకు లభిస్తూనే వచ్చింది. क्या एक बार की बात नहीं, ఏంటి? ఒక్కసారి విషయం కాదు. ये वर्षा यहाँ अगर ले लिया ఈ వారసత్వం ఒకవేళ ఇక్కడ తీసేసుకున్నారంటే तो कल्प कल्प के लिए भी मिलता आया और कल्प कल्प मिलता रहेगा। కల్పకల్పం కోసం కూడా లభిస్తూ వచ్చింది. అంటే కల్పకల్పం కూడా లభిస్తూ ఉంటుంది. क्योंकि स्वर्ग की स्थापना तो कल्प कल्प होती है ना। ఎందుకంటే స్వర్గ స్థాపన అయితే కల్పకల్పం అవుతూ ఉంటుంది కదా. कि एक ही बार होती है। లేదంటే ఒక్కసారి అవుతుందా? हर कल्प के आदि में स्वर्ग की स्थापना होती है। ప్రతి కల్పం ఆదిలో స్వర్గ స్థాపన అవుతుంది. तो जिनको वो स्वर्ग का वर्षा मिलना होता है అయితే ఎవరికైతే ఆ స్వర్గ వారసత్వం లభించేది ఉంటుందో वो अब पक्का हो रहा है। అది ఇప్పుడు పక్కా అవుతూ ఉంది. ओम शांति। ఓం శాంతి. ఇప్పటి వరకు కూడా నడిచిన మురళి విసిడి నంబర్
758 విసిడి నంబర్ 758. ఓం శాంతి.